పర్టికులర్ పోలీస్ స్టేషన్ పోస్టింగ్ కావాలంటే పొలిటీషియన్ నీకు అక్కడ పోస్టింగ్ కావాలా, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అని అడుగుతూ ఉంటాడు. అంటే ఆఫీసర్స్ కొనుక్కుంటారు ఆ పోస్టులు. వాడు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు, ఎన్ని లిక్కర్ షాప్స్ ఉన్నాయి, ఇంత వస్తుంది, మొత్తం నాకు ఇంత వస్తుంది. సో దాంట్లోకి వెళ్ళి ఒక 50% పెట్టుబడి తిరగబెట్టి పోస్టింగ్స్లో విపరీతమైన కరప్షన్ ఉంటుంది. ఇప్పుడు జార్ఖండ్లో ఒక పూజా సింఘాల్ అనుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. రోజువారీ కూలీలకి సంబంధించిన డబ్బులు 18 కోట్లు తను స్కామ్ చేసి తను తీసుకున్నట్టుగా వచ్చింది. 2 years జైల్లో ఉంది. కానీ తను ఇప్పుడు బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చేసి గవర్నమెంట్ మళ్ళీ అపాయింట్మెంట్ చేసి సస్పెన్షన్ క్యాన్సిల్ చేసింది. బట్ వాళ్ళకి ఎందుకు ఇస్తుంది? దాని మీనింగ్ ఏంటంటే ఒకళ్ళు దొరికితే 12 సంవత్సరాలు పడుతుంది అనుకోండి, ఒక ఫస్ట్ 6 నెలలు తప్ప మిగతాది వచ్చి వాళ్ళ లైఫ్ యాస్టీజ్ కంటిన్యూ చేయొచ్చు. ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి, అంత వస్తాయి. తర్వాత మళ్ళీ కరప్షన్ చేయొచ్చు, మళ్ళీ పట్టుబడితే సెకండ్ టైం పట్టుబడితే మళ్ళీసారి సస్పెండ్ అవుతాడు. అంటే భయం అన్నది లేదు. ఇప్పుడు ఏసీబీ రెడ్ హ్యాండ్ పట్టుకున్నాడు, ఆయన చేతికే డబ్బు ఇచ్చినారు, పట్టుకున్నాడు, అంత ప్రూఫ్ అయింది. అప్పుడు ఆయన ఆ రిపోర్ట్ను విజిలెన్స్ కమిషన్ పంపుతాడు. అక్కడ ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్, అంటే అది అక్కడ మేనేజ్ చేసుకుంటారు, అసలు కేసే లేదంటారు. రెడ్ హ్యాండ్ పట్టుకున్న కేసులు కూడా కేసే లేదని వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. అంతేకాదు ఇన్ని దినాలు పడ్డ బాధకు ఫుల్ శాలరీతో రీఇన్స్టేట్ అవుతాడు. వంద మంది రెడ్ హ్యాండ్ అంటే దొరికితే 75 మంది రకరకాలుగా సైడ్ వేసి వెళ్ళిపోతారు. ఫస్ట్ 100లో 25% వరకే కేసు కోర్టు వరకు వెళ్తుంది, దాంట్లో మళ్ళీ 25% వరకే ఆఖరికి 10-15 మంది శిక్ష పడుతుంది. 100 మంది 100లో 10-15 మందికి శిక్ష పడేది. పేపర్లలో అప్పుడప్పుడు వస్తుంది, ఈ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు, 6 నెలల జైలు శిక్ష పడ్డది, 10,000 రూపాయలు జుర్మానా ఏదో సమ్ జడ్జిమెంట్ వస్తుంది. అంటే 2026లో ఫైనల్ అయిన కేసు 2010లో ఎప్పుడో బుక్ అయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చాలా మందికి తెలియదు. మంత్రుల ర్యాంక్ ఉన్న కార్పొరేషన్ చైర్మన్స్ అందరిది ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వమే కడతా ఉంది. ప్రభుత్వం కట్టడం ఏంటి? టాప్ మోస్ట్ కరెక్ట్ డిపార్ట్మెంట్స్ ఏముంటాయి జనరల్? ఇప్పుడు లంచం అనేది ఉందనే విషయం అందరికీ తెలుసు. ఒక పాస్పోర్ట్ కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ అప్రూవల్స్ కావాలన్నా ఉందని అందరికీ తెలుసు. సాధారణంగా ఏంటంటే ఒక 500, 1000, 2000 ఎంత అడిగితే అంత ఇచ్చేసి మన పని మనం చేయించుకోవటం ప్రాక్టికల్. కానీ ఒకవేళ ఎవరైనా అలా ఆలోచించకుండా ఏసీబీకి కాల్ చేశారనుకోండి, ఏమవుతుంది అసలు? ఏసీబీ కాల్ చేసినప్పటి నుంచి వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని క్యాచ్ చేసే వరకు ఏం స్టెప్స్ ఉంటాయి? అసలు ఫస్ట్ మన కాల్ ఆన్సర్ చేస్తారా నార్మల్ పీపుల్ కాల్ చేస్తే? అంటే ఇంతకు మొదలు మనం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసేసి చెప్పేవాళ్ళం. ఓకే, ఇప్పుడు సిస్టంలో డైరెక్ట్గా ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు విత్ ప్రూఫ్స్. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఏసీబీ ఇమీడియట్లీ ఎవరో వచ్చి పలాని ఆఫీసరు నన్ను డబ్బు అడుగుతున్నాడు అనగానే పోయి రేడ్ చేయరు. ఎందుకు అడుగుతున్నాడు, నీకు ఆయనకు సంబంధం ఏంటి, మరి ఆయన అడగడానికి కారణాలేంటి, నువ్వు ఏదైనా పర్మిటో లేకుంటే ఏదైనా కాంట్రాక్ట్కో అప్లై చేస్తే కావాలని ఆయన డిలే చేస్తున్నాడా, ఇలా జరుగుతుంది. సేఫ్ గార్డ్ ఎందుకు అంటున్నానంటే కొన్ని సందర్భాల్లో స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటాడు, కింది సబార్డినేట్స్ కొన్ని తప్పులు చేస్తే కొందరి మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళు అదే పనిగా ఏసీబీ కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఆయన మోరల్ దెబ్బతింటుంది. ప్రూఫ్స్ లేకుండా కంప్లైంట్స్ ఇస్తే నో ఆఫీసర్ విల్ పనిష్ ది సబార్డినేట్స్. నాకెందుకు వచ్చింది ఈ గొడవ, వీళ్ళతో పెట్టుకోవడం, వీడు ఎప్పుడు కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటాడు, ఒక కంప్లైంట్ రాగానే ఏసీబీ వాళ్ళు ఊరికి వస్తారు అని చెప్పేసి ఆయనను ఆనెస్ట్ ఆఫీసర్ను ప్రొటెక్ట్ చేయడానికని కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఉదాహరణకు ఒక హౌస్ పర్మిషన్ కనుక్కుందాం, అంటే ఇప్పుడు ఆన్లైన్ అయింది అనుకోండి, ఒక హౌస్ పర్మిషన్కు మనం అప్లై చేసినప్పుడు వాళ్ళు డబ్బు మధ్యవర్తి ఉంటాడు వీటన్నిటికీ, హెచ్ఎండిఏలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ, అంతా మిడిల్ మ్యానే. అంటే ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. డైరెక్ట్గా ఆఫీసర్ లంచం తీసుకోరు, చాలా తక్కువ. మరి కక్కుర్తి పడ్డోడైతే తీసుకుంటాడు, కానీ లేకుంటే వాళ్ళ డ్రైవరో, లేకుంటే వాళ్ళ అటెండరో, లేకుంటే ఇప్పుడు ఆర్టీఏ ఆఫీసులో బయట ఉంటారు ఏజెంట్స్, వాళ్ళ ద్వారానో, రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా రికార్డ్ రైటర్ ఉంటాడు, వాడి ద్వారానో అట్లా తీసుకుంటుంటారు. బట్ కేసు బిల్డప్ చేసినప్పుడు ఏసీబీ వాళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ నేను ఒక కంప్లైంట్ ఇచ్చినాను, అలానే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇట్లా లంచం అడుగుతున్నారు, నేను ఇవ్వలేకపోతున్నాను అంటే, నువ్వు అప్లై చేసినావా, ఎప్పుడు చేసినావు, ఎన్ని దినాలు డిలే అయింది,
నేను ఇవాళ అప్లై చేసి రేపు ఏసీబీకి నాది పర్మిషన్ రాలేదంటే కాదు అది. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. మినిమం వీకో 10 days 15 days అయినాక వాళ్ళు ఏదన్నా ఇండికేషన్ ఇస్తే ఇంత డబ్బు ఇస్తేనే మేము పనిచేస్తామంటే అప్పుడు ఏసీబీ దగ్గరికి పోతారు. వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తారు. ఓకే, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. ఈ ఆఫీసర్ ఎటువంటి వాడు, ఇంతకు మొదలు ఎక్కడ పనిచేసినాడు, అక్కడ కూడా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ చూస్తారు. ఓకే, ట్రాప్ ఎలా చేస్తారు? ఎగ్జాక్ట్ ట్రాప్ అంటే మనకే క్యాష్ ఇచ్చి పంపిస్తారా వాళ్ళకి, ఇట్లా ఇవ్వండి టీవీలో చూపిస్తారు కదా పింక్ కలర్స్ ఇవి ఉన్నాయని? సపోజ్ ఒక కేసులో 1,00,000 రూపాయలు ఆ అధికారి లంచం అడిగిండు అనుకోండి. ఈ కాంట్రాక్టర్ ఏదో నాకు అంతా కాదు 50,000 అన్నా ఇవ్వలేనంటే 50 కాదు 70 ఇవ్వమంటే మంచిదని ఒక ఇన్స్టాల్మెంట్ 5,000 10,000 ఇచ్చి బ్యాలెన్స్ ఏసీబీ దగ్గరికి వస్తాడు. వాళ్ళు ఆ కరెన్సీ నోట్స్ మీద కెమికల్ పూస్తారు, పూసేసి ఈయనకిస్తారు. ఈయన ఆఫీసర్ చెప్పిన అపాయింటెడ్ టైం డేటు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు డబ్బు ఇస్తుంటే వాడు కొంచెం ఇంటెలిజెంట్ పర్సన్ అయితే మా డ్రైవర్కి ఇవ్వండి, లేకుంటే ఇవాళ కాదు సాయంత్రం రండి, ఇంకో ప్లేస్కు రండి అని చెప్తాడు. ఇంతకు మొదల సక్సెస్ఫుల్ అవుతుండే. ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. వాడు చెప్పగానే వీడు వెంటనే ఏసీబీ వాళ్ళకి చెప్తాడు, నన్ను ఇక్కడ కాదు పబ్లిక్ గార్డెన్ కాడికి రమ్మన్నాడు. మళ్ళీ వాళ్ళు అక్కడ నిఘా పెడతారు. పబ్లిక్ గార్డెన్కి రాగానే మళ్ళీ వీడు అధికారి ఫోన్ చేసి పబ్లిక్ గార్డెన్ కాదు తాజ్మహల్ హోటల్కి రండి అని. ఈ మాదిరిగా వాడు చెక్స్ తీసుకున్నా కానీ ఎంత బ్యాలెన్స్ ఎంత కేర్ తీసుకున్నా ఈ సెల్ ఫోన్ వ్యవస్థతోని వెంట ఫాలో అవుతూ ఉంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆఫీసర్ జనరల్గా డైరెక్ట్ తీసుకోరు, ఏజెంట్ ద్వారా డ్రైవర్ ద్వారా ఇంకో వర్కర్ ద్వారా తీసుకుంటారు అనమాట. ఇప్పుడు డ్రాయర్ ఉంటుంది కదా ఆఫీస్, డ్రాయర్ గురించి అందులో పడేసిపోమంటారు అనమాట. ఓకే ఓకే ఓకే, చేతులకు ఇది కెమికల్ ఉంటుంది అంటే వాళ్ళకు కూడా మనసులో ఉంటుంది ఇది ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ముట్టుకోకూడదు అనే ఉద్దేశం. మనం ముట్టుకోకూడదు, డైరెక్ట్గా తీసుకోకూడదు, అవన్నీ ఉంటాయి. ఓకే, ఇట్లాంటి కేసుల్లో చిన్న వాళ్ళే దొరికే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు డైరెక్ట్ తీసుకోరు కదా, వాళ్ళ కింద వాళ్ళతో పంపిస్తారు కదా. ట్రాప్ కేసులు నాకు తెలిసినంత వరకు పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు చాలా మటుకు ఇంజనీర్స్ వాళ్ళంతా పట్టుబడుతున్నారు కదా. పెద్దవాళ్ళు అంటే మిడిల్ లెవెల్ ఆఫీసర్స్, IAS ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు డైరెక్ట్ పట్టుబడరు. బట్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ హౌసెస్ రేట్ చేస్తే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కింద వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం రెండు సపరేట్ తీసుకుంటే ఇప్పుడు హై లెవెల్ సపరేట్ డిస్కస్ చేద్దాము, జనరల్ మిడిల్ లెవెల్ ఎంప్లాయీస్ కానీ లో లెవెల్ ఎంప్లాయీస్ కానీ సపరేట్ డిస్కస్ చేద్దాము. కామన్ మ్యాన్కి జనరల్గా తగిలేది మిడిల్ మ్యాన్ ఆర్ లో లెవెల్ వాళ్ళు. లెట్స్ ఒక బిజినెస్ మ్యాన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రోడ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇండియాలో అన్ని రూల్స్ ఫాలో అయ్యి ఏ బిజినెస్ చేయటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. రూల్స్ కాంప్లికేటెడ్గా ఉన్నాయి ఉద్దేశంతో, ఏదో తప్పించుకోవాలని కాదు కానీ రూల్స్ సో కాంప్లికేటెడ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అంటారు మరి బిజినెస్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రోడ్డు వేసారనుకోండి, ఫండ్స్ డబ్బులు రిలీజ్ కావాలంటే అప్రూవ్ చేసే ఆఫీసర్ ఎవరో వాళ్ళు జనరల్ డబ్బులు అడుగుతారు. ఈ కాంట్రాక్టర్ ఇవ్వకుండా ఏసీబీకో ఎవరికో కంప్లైంట్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు చెప్పినట్టు శిక్ష పడే అవకాశం తక్కువ, ట్రాప్ అయ్యి అన్నీ జరిగినా కూడా. రేపు అదే ఆఫీసర్ మళ్ళీ వచ్చి ఇతను బిజినెస్ చేసుకొని ఇవ్వకుండా కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే బిజినెస్ పీపుల్ ఎవరు కూడా మోస్ట్లీ లంచాలు ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు కంప్లైంట్ కన్నా. కానీ కొన్ని కేసుల్లో కంప్లైంట్లు కూడా ఇస్తున్నారు. ఎందుకని ఇస్తారు? వాళ్ళు ఏమైనా పర్సనల్ రైవలరీ వాళ్ళు ఇస్తారా, లేకపోతే సో సమ్మరీ ఏంటంటే ఒక్కసారి కంప్లైంట్ ఇస్తే రేపు తన ఓన్ బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది, అయినా కూడా పోయి కంప్లైంట్ ఇస్తున్నారు. ఎందుకని ఇస్తున్నారు కొంతమంది? ఇక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, 90% ఆఫ్ ది కాంట్రాక్టర్స్ పని సరిగ్గా చేయరు. వాడు సరిగ్గా పని చేస్తే వాడికి మిగిలేదు ఒక 10-15% న్యాయంగా చేస్తే. కానీ ఇప్పుడు పైనుంచి స్థానికంగా ఉంటే ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఆ మెజర్మెంట్ చేసే ఇంజనీర్ కావచ్చు, పై అధికారి కావచ్చు, తర్వాత వీడి దగ్గర డబ్బులు లేకుంటే 24% ఏదో ఇంట్రెస్ట్ తెచ్చి ఉండొచ్చు. ఈ రకరకాలుగా ఎవరికల్లా అల్టిమేట్లీ ఏంటంటే 1,00,000 రూపాయల పని చేస్తే పని జరిగేది 50,000 ఉంటాయి, 50 నుంచి 60,000, మిగిలిందంతా ఇట్లా పోతుందన్నమాట కరప్షన్కు డిఫరెంట్ లెవెల్స్లో. కొందరు ఎమ్మెల్యేలు తప్పితే, నేను అందరినీ జనరలైజ్ చేయడం లేదు, కొందరు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చాలామంది ఎమ్మెల్యేస్ ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఏ పనులు జరిగినా వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వాలి, లేకుంటే ఆయన కంప్లైంట్ చేయిస్తాడు, పబ్లిక్తో చేయిస్తాడు, ఆ కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడతారు, ఆ అధికారిని ఇబ్బంది పెడతారు, ఇలా జరుగుతాయి. ఓకే, మీరు అంటే అందరికీ వాటా ఉంటుందా ఇట్లాంటి కాంట్రాక్ట్స్లో? ఎమ్మెల్యేకి వర్క్ చేసి ఎంప్లాయీస్కి, కార్పొరేటర్ కావచ్చు. హైదరాబాద్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, GHMC ఎలక్షన్స్ కాలే, ఐ థింక్ ఇట్ ఈస్ 15 years బ్యాక్ అనుకుంటాం.
మేము రిప్రజెంట్ చేసిన గవర్నమెంట్కు ఇది డీసెంట్రలైజేషన్ ఎమ్మెల్యేస్ మన గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ టైమ్లీ కావాలని గవర్నమెంట్ ఏదో కారణంతో ఎలక్షన్స్ పెట్టాలి. మేము హైకోర్టులో అప్పీల్ వేసినాం. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది వితిన్ 3 months ఎలక్షన్స్ పెట్టాలి. ఎలక్షన్స్ పెట్టినాక వితిన్ 1 month చాలా ఫోన్స్ వచ్చినాయి మాకు. సార్ ఇంతకు మొదలు స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఓ అధికారికి ఇంత ఇచ్చేసేస్తే పనులు అయ్యేటి, బిల్స్ తొందరగా వచ్చేటి. ఇప్పుడు కార్పొరేటర్సు వాడు అసిస్టెంట్లు వీడు అసిస్టెంట్లు ఎక్కడైనా బిల్డింగ్ కడతా ఉంటే గద్దల్లాగా వాలిపోతారు. అన్న రమ్మంటున్నాడు అంటాడు, ఆ మొత్తం ఎస్టిమేట్ ఎంత అంటాడు, దాంట్లో ఇంత పర్సెంటేజ్ అంటాడు. చాలామంది ఫోన్లు చేసినారు. పర్సెంటేజెస్ ఉంటే ఇట్లా స్టాండ్ ఎంత ఉండొచ్చు మరి? ఒక 10 కోట్ల 5 అంతస్తుల బిల్డింగ్ అంటే ఫ్లోర్కి ఇంత అని పక్కా ఉంటుంది అనమాట. అది ఏమంటారు ఇన్స్టిట్యూషనలైజ్డ్ కరప్షన్. ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? స్టాండర్డ్స్ ఉన్నాయి లైక్ 5% అని 6 అని అట్లా. అంటే దాన్ని అక్కడ ఏ లూప్ హోల్స్ లేకుంటే తక్కువ ఉంటుంది, లూప్ హోల్స్ ఉంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు 10 కోట్ల బిల్డింగ్ అనుకోండి, ఏదైనా ఎంతవరకు లంచాలకి పోవచ్చు చెప్పలేదు పరిస్థితిని బట్టి. బట్ యావరేజ్ ఒక 10% వరకు అయితే 10% యావరేజ్ అంటే 10 కోట్ల దాంట్లో 1 కోటి రూపాయలు లంచాలకి పోతుంటుంది. ఓకే. పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి తెలంగాణలో. సిగ్గుపడాల మనం చెప్పుకుంటే. 1 కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టినారు సర్పంచ్ల కోసం అని. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే 5 crores వరకు ఖర్చు పెట్టినారు. ఓకే. బర్జాప్తా ఓటుకి ఇంత అని ఇచ్చినారు. వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఒక 5 కోట్లు పంచారనుకోండి, ఆ రిటర్న్ రావాలి, పెట్టుబడి పెట్టింది రావాలి కదా, అవి ఎలా వస్తాయి? ఎగ్జాక్ట్ ఎలా వస్తాయి వాళ్ళకి? ఇప్పుడు వార్డ్ మెంబర్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వార్డ్ మెంబర్స్కి వచ్చే అన్అఫీషియల్కి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల శివార్ గ్రామాలు ఉంటాయి. ఓకే. ఆ లేఅవుట్స్ దాంట్లోపల లక్షలలో సంపాదిస్తారు వాళ్ళు. ఓకే. ఇంటీరియర్ విలేజెస్లో అంతా ఉండదు. బట్ ఇటువంటి దాంట్లో ఇప్పుడు కొన్ని గ్రామాల పక్కన క్వారీస్ ఉంటాయి, శాండ్ మైన్ ఉంటుంది. సర్పంచ్ ఆబ్జెక్ట్ చేస్తాడు, ప్రతి లారీకి ఇంత డబ్బు ఇస్తే కానీ నేను అలౌ చేయంటాడు. అట్లా సో అందుకే గవర్నమెంట్ చెప్పిన రేటుకి మనకి శాండ్ రాదు మధ్యలో. ఈ శాండే కాదు, ఆడ క్వారీ చేయొద్దని ఉంటుంది. ఓకే. శాండ్ మైనింగ్ ఆడ చేయొద్దు, ఎందుకంటే వాటర్ టేబుల్ పడిపోతుందని. నోటిఫైడ్ శాండ్ మైనింగ్ క్వారీస్ అంటారు కదా, అక్కడనే పోవాలి. కానీ మొత్తం ఉసుకెంత తవ్వేస్తుంది. ఇప్పుడు గ్రనైట్ బ్లాస్టింగ్ అదంతా, ఇవన్నిట్లో కూడా వాళ్ళకు సర్పంచ్ చేసుకుంటాయి. తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ ఉంటాయి కదా వర్క్స్ చేయడానికి, దాంట్లో పర్సంటేజ్లు ఉంటాయి. ప్రజలు నోరు ఎత్తితే నువ్వు వట్టిగా ఓటేసినావా, నేను ఓటుకు 1000 రూపాయలు ఇచ్చిన అన్న స్టైల్లో నడుస్తాం. ఓకే. ఇప్పుడు పొలిటీషియన్స్ పర్సంటేజ్ తీసుకుంటారు అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఇంకోటి అందరు కాదు. ఓకే. చాలా మంది, ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని డిపార్ట్మెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిజిస్ట్రేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన కానీ వీటన్నిటిలో కూడా కొన్ని డిపార్ట్మెంట్లు నేను విన్నది ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు లంచాలన్నీ ఒక చోటుకు వచ్చేస్తాయి, ప్రతి ఒక్కరు డివైడ్ చేసుకుంటారని విన్నా. ఫిక్స్డ్ పర్సంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఎవరికి ఎంత, సెకండ్ థర్డ్ ఫోర్త్ టాప్ దాకా పోతుంది. ఓకే. టాప్ అంటే ఎక్కడి వరకు? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఓకే. ఎంప్లాయీస్ వరకు ఆగిపోతుంది. పొలిటీషియన్స్కి షేర్ ఏమి ఉండదు దాంట్లో. పొలిటీషియన్స్ ఎక్కడ అంటే సపోజ్ ఒకటి ఏమంటారు మంచి డబ్బులు దొరికే పోస్టింగ్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక పర్టికులర్ హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ లేదా మాదాపూర్ పోలీస్ స్టేషన్, అన్ని భూ సెటిల్మెంట్స్ లక్షల కోట్లలో దొరుకుతాయి పోలీస్ వాళ్ళకి దాంట్లో. సో అక్కడ అది ఆల్మోస్ట్ సేల్ చేసినట్టుగా ఉంటుంది. పొలిటీషియన్ నీకు అక్కడ పోస్టింగ్ కావాలా, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అని అడుగుతూ ఉంటాడు. అంటే ఆఫీసర్స్ కొనుక్కుంటారు ఆ పోస్టులని. ఓకే. వాడు పెట్టుబడి అది. పర్టికులర్ పోలీస్ స్టేషన్ అంటే నేను పేర్లు చెప్పడం, పర్టికులర్ పోలీస్ స్టేషన్ పోస్టింగ్ కావాలంటే సంబంధిత మంత్రి దగ్గరికి పోయి డబ్బులు పే చేసి తెచ్చుకుంటారు. మధ్యవర్తి ఉంటాడు మళ్ళీ. ఓకే. ఏంటి ఆఫీసర్కి మళ్ళీ పొలిటీషియన్ మధ్యలో మధ్యవర్తి వాడు తీసుకెళ్తాడు, లేదా ఈ ఆఫీసర్ ఇంటెలిజెంట్ ఉండి కొద్దిగా పరిచయం ఉంటే డైరెక్ట్ పోతారు. ఓకే. సో ఫస్ట్ వాళ్ళు పెట్టుబడి పెట్టి ఒక పోస్ట్ తెచ్చుకుంటారు. ఆ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ రిటర్న్ రావడం కోసం వచ్చిన పీపుల్ మనలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళకు ఇవి లిక్కర్ షాప్స్ నుంచి వస్తుంది. లిక్కర్ అనేది మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ కదా, ఎక్సైజ్ అది వేరే. లిక్కర్ షాప్ నడిపిన దానికి వారం పోలీసు వాళ్ళకి మామూలు ఇవ్వాలి. ఓకే. వాడు క్యాల్కులేట్ చేసుకుంటాడు ఎన్ని లిక్కర్ షాప్స్ ఉన్నాయి, ఇంత వస్తుంది ఫలాంది
దీని నుంచి ఇంత వస్తుంది, మొత్తం నాకు ఇంత వస్తుంది. సో దాంట్లోకి వెళ్ళి 50% పెట్టుబడి తిరగబెట్టి పోస్టింగ్ తెచ్చుకుంటారు. పోస్టింగ్స్లో విపరీతమైన కరప్షన్ ఉంటుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ. ఇప్పుడు మీరు అన్నట్టు దొరికిన అదిగా రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఇప్పుడు జార్ఖండ్లో ఒక పూజా సింఘాల్ అనుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. తను ఏం చేశారంటే ఇది రోజువారీ కూలీలకి సంబంధించిన డబ్బులు 18 కోట్లు తను స్కామ్ చేసి తను తీసుకున్నట్టుగా వచ్చింది. 2 years జైల్లో ఉంది. కానీ తను ఇప్పుడు బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చేసి గవర్నమెంట్ మళ్ళీ అపాయింట్మెంట్ చేసింది, సస్పెన్షన్ క్యాన్సిల్ చేసింది. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఇది ఎలా పాసిబుల్ అవుతుంది బయటికి రావటం? సెకండ్ది ఏంటంటే, గవర్నమెంట్ కావాలనుకుంటే వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచొచ్చు అనుకుంటున్నాను టెక్నికల్గా, బట్ వాళ్ళకి ఎందుకు ఇస్తుంది? వేరే ఐఏఎస్ దొరక కాదు కదా వాళ్ళకి ఎందుకు? చాలా మర్డర్ కేసులు అవుతాయి, కాగానే మళ్ళీ వెంటనే వాడిని వృత్తియ్యారు కదా. ఎంక్వైరీ జరుగుతుంది, కోర్టులో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది, వాళ్ళ డిఫెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అయిన తర్వాత వాడికి ఉరి శిక్ష అన్నా కానీ మళ్ళీ సుప్రీంకోర్టులో ఉంటుంది, మెర్సీ పిటిషన్, ప్రెసిడెంట్ దగ్గర. ఇదేంటంటే బ్రిటిష్ లాను మనం అడాప్ట్ చేసుకున్నాం. 99 మంది నేరస్తులకు శిక్ష తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క అమాయకుడికి శిక్ష పడద్దు అని. సో గవర్నమెంట్ సిస్టంలో ఏంటంటే సస్పెన్షన్ అంటే ఇది కాదు, పనిష్మెంట్ కాదు. సస్పెన్షన్ ఈజ్ ఓన్లీ టు ఫెసిలిటేట్ ఎంక్వైరీ. ఒక్కొక్క అధికారి ఉన్నాడు, సపోజ్ ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆయన రెడ్ హ్యాండ్ ట్రాప్ హ్యాండ్ సస్పెండ్ చేసినారు. ఎందుకు చేసినారంటే ఆయన అక్కడ ఉంటే ఎవిడెన్స్ అంతా కింద మీద చేస్తాడు. సస్పెన్షన్ అన్నది 6 నెలల కంటే ఎక్కువ చేయడానికి లేదు, అన్లెస్ ది కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఏదైతే అధికారి ఏసీబీ వాళ్ళు ఇంకా ఎంక్వైరీ కంప్లీట్ కాలేదు, ఇంకా కొన్ని దినాలు ఉంచమంటే ఇంకొక 3 నెలలు అట్లా ఎక్స్టెండ్ చేయొచ్చు. సస్పెన్షన్ని చేస్తూ ఆయనకు శాలరీ ఇస్తూ ఉంటే ఇక మరి మ్యాన్ పవర్ వేస్ట్ అన్నట్టే కదా. ఇంకోటి కోర్టు కూడా ఏమంటుందంటే 6 నెలలు అయిపోయింది, మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు, బెయిల్ అంటారు. అంటే ఫ్రీడమ్. ఓకే ఓకే. సో జనరల్ కన్క్లూజన్ రావడానికి కోర్టు కేసుకి ఎన్ని ఇయర్స్ పడుతుంది ఇట్లాంటి కేసులలో? శ్రద్ధగా చేస్తే ఒక 3-4 ఏళ్ళలో కంప్లీట్ కావచ్చు. ప్రాక్టికల్గా ఎలా ఎంత జరుగుతుంది? ప్రాక్టికల్గా జరిగేది మాత్రం 12 నుంచి 15 సంవత్సరాలు. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే, ఒకళ్ళు దొరికితే 12 సంవత్సరాలు పడుతుంది అనుకోండి, ఒక ఫస్ట్ 6 నెలలు తప్ప మిగతాది వచ్చి వాళ్ళ లైఫ్ యాస్టీజ్ కంటిన్యూ చేయొచ్చు. ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి, అంత వస్తాయి. తర్వాత మళ్ళీ కరప్షన్ చేయొచ్చు, మళ్ళీ పట్టుబడితే సెకండ్ టైం పట్టుబడితే మళ్ళీసారి సస్పెండ్ అవుతాడు. అంటే భయం అన్నది లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులలో తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం లేదు. ఓకే. ఇంకోటి గవర్నమెంట్లోనే సెక్రటేరియట్లోనే ఫ్లా ఉంది. ఏముంది? ఇప్పుడు ఏసీబీ డైరెక్టర్ జనరల్ రెడ్ హ్యాండ్ పట్టుకున్నాడు, ఆయన చేతికే డబ్బు ఇచ్చినారు, పట్టుకున్నాడు, అంత ప్రూఫ్ అయింది. అప్పుడు ఆయన ఆ రిపోర్ట్ను విజిలెన్స్ కమిషన్ పంపుతాడు, నేను ఇట్లా జరిగింది, ఈయనను ప్రాసిక్యూట్ చేయాలా అంటే విజిలెన్స్ కమిషన్ కూడా ఎంక్వైరీ చేసి గవర్నమెంట్కు ఇమీడియట్గా పంపుతుంది, ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలని. అక్కడికి పోయినాక పైరవీలు స్టార్ట్ అవుతాయి. ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇచ్చే వాళ్ళు ఈ కేసు సరిగ్గా ఉందా, మనం లా డిపార్ట్మెంట్ పంపుదాము, లేకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపుదాము, లేదా మంత్రి గారికి పంపుదాము. మంత్రి గారి దగ్గరికి పోయిందంటే పైరవీలో ఒక 2 ఎమ్మెల్యేలను పట్టకపోతే మంత్రి గారు అంటారు ఇది ఫిట్ కేసు కాదు, ఏదో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయండి అని. ఈ మాదిరిగా సెక్రటేరియట్లో జరుగుతూ ఉంది. మేము నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. డైరెక్టర్ జనరల్ ఏసీబీ ర్యాంక్ అధికారి రెడ్ హ్యాండ్ పట్టుకున్నాక ఇంకా సెక్రటేరియట్ దాన్ని ఏం చేయదు, వెంటనే పర్మిషన్ ఇచ్చేసేయాలి. పర్మిషన్ టు ప్రాసిక్యూట్ ఇవ్వడం అంటే ఆయన పనిష్మెంట్ ఇచ్చినట్టు కాదు కదా, చట్టం ముందు నిలబెడుతున్నారు ఆయన తీసుకుపోయి. ఇప్పుడు సెక్రటేరియట్లో పర్మిషన్ ఇవ్వాలి, అది సంబంధిత డిపార్ట్మెంట్. పోలీస్ అయితే హోమ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్, వీళ్ళు ఇవ్వాలి. అక్కడ సెక్షన్ ఆఫీసర్స్ అంతా మేనేజ్ చేస్తారు, మ్యానిపులేట్ చేసి ఒక 3-4 పేజీల రిపోర్ట్ తయారు చేస్తారు. ఇక్కడ ఈ లొసుగుంది, ఇక్కడ ఈ లొసుగుంది. ఆ సంబంధిత ఐఏఎస్ అధికారికి ఆ ఓపిక ఉండేది ఆ 4 పేజీలు చదివేది. కింద చిన్నగా పాయింట్ లోపల ప్రిన్సిపల్ సెక్రటరీ అనే దగ్గర సంతకం పెడతాడు. దెన్ ఆ ఫైల్ చక్కగా లా డిపార్ట్మెంట్ ఆడ పైరవీలు, ఇగో ఇంట్లో తప్పులు ఉన్నాయి, ఇది ప్రాసిక్యూషన్ చేస్తే కోర్టులో నిలబడకపోవచ్చు, వాళ్ళు గోడ మీద పిల్లిలాగా వాళ్ళు ఒక రిపోర్ట్ పంపుతారు. అప్పుడు దాన్ని మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు, లేదా మినిస్టర్కి పంపుతామంటారు. అయితే ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయంటే, ఎంక్వైరీ సరిగ్గా కాలేదు, డీజీ ఎంక్వైరీ చేయలేదు కాబట్టి మనం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీకి పంపుతామంట. అక్కడ ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్, అంటే అది ఏమంటారు రీహాబిలిటేషన్ సెంటర్ తిరిగా అక్కడ ఆయన ఉంటాడు.
అక్కడ మేనేజ్ చేసుకుంటారు, అసలు కేసే లేదంటారు. రెడ్ హ్యాండ్ పట్టుకున్న కేసులు కూడా కేసే లేదని వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. కేసు లేదని అక్కడతో ఆపేయచ్చా? ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ ఏమి ఉండదు, ఇంకా క్లోజ్. అంతేకాదు ఇన్ని దినాలు ఆయన పడ్డ బాధకు ఫుల్ శాలరీతో రీఇన్స్టేట్ అవుతాడు. ఓకే ఓకే. రెడ్ హ్యాండెడ్ దొరికిన ఈ సిస్టమ్ ఎవరు తయారు చేశారు? పర్మిషన్ కంపల్సరీ కావాలి. ఇస్ ద రీజన్ ఎందుకని? దాని బిహైండ్ దట్ ఏమైనా రీజన్ ఉందా? బిహైండ్ అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళు అక్కడ సెక్రటేరియట్లా ఇది చేసుకొని రూల్స్ అన్ని క్రియేట్ చేసుకున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకోటి టీడీపీ అని ఉంటుంది, ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. సో ఇది డిసిప్లినరీ కేసు కిందకి వస్తుంది, మనం టీడీపీకి పంపుతామని. అక్కడ ఎప్పుడు జడ్జి పోస్టింగ్ ఉండదు, అడిషనల్ ఛార్జ్లో ఉంటాడు, సంవత్సరాలు పడుతుంది. ఆయన తర్వాత ఒక దినం మేనేజ్ చేసుకొని కేసు లేదని వస్తుంది. ఇక మూడో ఆప్షన్ ఏంటంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. కొన్ని ఇష్యూస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఉంటాయి, అంటే దాంట్లోపల హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో దాని మీద అది ఒక 3-4 సంవత్సరాలు నాని సెక్రటేరియట్లా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి అనిపోతుంది. ఇక పట్టుబడ్డ అధికారి ఆ డిపార్ట్మెంటల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏదో అయ్యప్ప అని అంటే పెద్దగా సీరియస్ కేసు కాదు, ఓ 2 ఇంక్రిమెంట్లో లేదా అసలు కేసును విత్డ్రా చేసుకోవాలని చెప్తారు. చేసుకోవాల్సి వస్తుందా వాళ్ళు చెప్తే అట్లా? తప్ప హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇప్పుడు డీజీపీకి పోయింది ఒక ఇన్స్పెక్టర్ కేసు. డీజీపీ అంత ఎంక్వైరీ చేసి ఇదేం పెద్ద సీరియస్గా లేదు, డ్రాప్ అంటే డ్రాప్. ఓకే. సో దొరికిన వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి వెనక్కి రావడానికి, ఆ కేసు ముందు పోకుండా వెనక్కి తెప్పించుకోవడానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయి అనమాట. సో వీళ్ళంతా కాదని చెప్పేసి కేసు ముందు తీసుకోవాలని ఇచ్చారనుకోండి, థియరిటికల్గా ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం అవుతుంది అప్పుడు కోర్టుకు వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే 10 కేసులు పట్టుకున్నారు అనుకుందాం, 3-4 ప్రాసిక్యూషన్కి పోతాయి. ఆ నోరు లేనోడు ఎవడో లేదా మేనేజ్ చేసుకోలేని అధికారి ఉంటే ప్రాసిక్యూషన్కి పోతుంది. ప్రాసిక్యూషన్ పోయినాక ఆ విట్నెస్ అది గుంజుతూ ఉంటుంది. వీళ్ళు పోలీసు వాళ్ళు, ఏసీబీ వాళ్ళు తక్కువ స్టాఫ్ ఉండడమో ఏదో ఇమీడియట్గా పర్సూ చేయరు. వీళ్ళ మీద కూడా ప్రెషర్ వస్తుంది. ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్, ఇన్స్పెక్టరు, ఏసీపీ ఉంటే వాళ్ళు సరిగ్గా విట్నెసెస్ని ప్రొడ్యూస్ చేయకుంటే పోతూ ఉంటుంది. దాంట్లో నుంచి అబౌట్ 25% ఓన్లీ సక్సెస్ రేట్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ ఉన్నాయి. 25% దేంట్లో? ఇప్పుడు మీరు 100 మంది రెడ్ హ్యాండెడ్గా దొరికితే 25 ఎక్కడి వరకు వెళ్తారు? 100 మంది రెడ్ హ్యాండెడ్గా దొరికితే 75 మంది రకరకాలుగా సైడ్ వేసి వెళ్ళిపోతారు. సో ఆ 25 మెంబర్స్ ముందుకు పోతారు. ఓకే, చెప్పండి. 25 మందికి ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇచ్చింది అనుకుందాం. ఓకే. 100 మంది పట్టుకుంటే 75 మంది కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ అన్నారు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అన్నారు, ఏదో అన్నారు. వాళ్ళు బతికిపోయింది ఈ ప్రాసిక్యూషన్. ఈ 25 మంది లోపల 20-25%కి శిక్ష పడుతుంది, మిగిలిన వాళ్ళు లెట్ ఆఫ్ అవుతారు. కోర్టులో కూడా సక్సెస్ రేట్. సో ఫస్ట్ 100లో 25% వరకే కేసు కోర్టు వరకు వెళ్తుంది, దాంట్లో మళ్ళీ 25% వరకే ఆఖరికి 10-15 మంది శిక్ష పడుతుంది. 100 మందిలో 10-15 మందికి శిక్ష పడేది అంతే. సో ఈ 100లో 100 మందికి కూడా ఒక 6 నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకోవడం ఒకటి తప్ప మిగిలింది ఏం లేదు. మిగిలినంత నార్మలే. ఓకే. సో బట్ 6 నెలలు కూడా వాళ్ళకు హాఫ్ పే ఫుల్ డిఏ నియర్లీ. ఇంతకు మొదలు ఆయన పట్టుకోక మొదలు ఒక 10,000 రూపాయల జీతం ఉందంటే సస్పెన్షన్ పీరియడ్లో 6-7 వేల రూపాయలు వస్తాయి. ఇంట్లో కూర్చొని మంచిగా వేరే బిజినెస్ చేసుకో. కానీ వాళ్ళ లాస్ అది కాదు, లంచాలు రావుగా. ఈ 6 months లంచాలు రావు, అసలు ఇన్కమ్ అది. ఓకే. సో కొన్ని లాస్ట్ ఒక 10% కేసెస్ ఏమో వాళ్ళకి పట్టుబడతారు. అది కూడా ఎప్పటికీ 15 yearsకో ఎప్పటికో. ఇంకా ఇప్పుడు మీరు ఒక కేసు పేపర్లలో అప్పుడప్పుడు వస్తుంది, ఈ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు, ఎలక్ట్రిసిటీ ఆయన ఎవరు పట్టుబడ్డాడు, ఆయనకు పాపం 6 నెలల జైలు శిక్ష పడ్డది, 10,000 రూపాయలు జరిమానా అని ఏదో సమ్ జడ్జిమెంట్ వస్తుంది. అటువంటి కొన్ని కేసులు మేము తీసుకొని ఆర్టీఐ కింద అడిగినాం, ఇది ఎప్పుడు బుక్ చేసిండు అంటే 2026లో ఫైనల్ అయిన కేసు 2010లో ఎప్పుడో బుక్ అయిందనమాట. అంటే 10-12 పైన సంవత్సరాలు పడతా ఉంది. మేము సీఎంకు రిప్రజెంట్ చేసినాం. ఆంధ్రాలో ఒక మంచి పని చేసినారు. ఏసీబీ వాళ్ళు పట్టుకొని ప్రాసిక్యూషన్ కోసం అని పర్మిషన్కు గవర్నమెంట్కి పంపితే నెల లోపల ఇచ్చేసేయాలన్నారు. ఏంటి అప్రూవల్ ఇచ్చేసారు? అప్రూవల్ ఇచ్చారు. వేరే స్టేట్లలో అక్కడ ఉంది. ఇది ఎప్పుడు పెట్టారు ఆంధ్రాలో? రీసెంట్గా వచ్చింది. జగన్ పీరియడ్, జగన్ టైం 4-5 years బ్యాక్. చీఫ్ సెక్రటరీ ఇచ్చి ఉంటాడు, అది సీఎం దాకా కూడా పోయి ఉండదు. ఓకే, అప్పుడు ఇచ్చిండ్రు. మేము అది సైట్ చేస్తూ అడిగినాం. ఇక్కడ కూడా సంవత్సరాలు నానుస్తారు ఎందుకు, మీ పని పెంచుకుంటారు. ఇక్కడ నుంచి లా డిపార్ట్మెంట్ అనో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనో, మంత్రి గారి దగ్గరకు ఇదంతా ఫైల్ చక్కర్లు కొట్టడం ఎందుకు? డీజీపీ చూసి ఎంక్వైరీ చేసి పట్టుకొని రిపోర్ట్ ఇచ్చినాడు. దాన్ని విజిలెన్స్ కమిషన్ ఎస్ ఇది బాగుంది ప్రాసిక్యూట్ చేయాలని
మళ్ళీ దాంట్లో సెక్షన్ ఆఫీసరు అసిస్టెంట్ సెక్రటరీ దాంట్ లోపల మ్యానిపులేషన్స్ ఎందుకు చేయాలి, స్ట్రైట్ అవే ఇచ్చేయాలి. ఒకవేళ కేసులో లొసుగులు ఉంటే, కేసులో దమ్ము లేకుంటే కోర్టే చెప్తుంది కదా. ప్రాసిక్యూషన్ ఆఫ్ పర్మిషన్ అంటే ఆయన జైలుకు పంపమని కాదు, చట్టం ముందు నిలబెడుతున్నారు, అది ఆపేస్తున్నారు ఇక్కడ. ఓకే ఓకే. ఇప్పుడు జనరల్గా కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? సెటిల్మెంట్ చేసుకోకుండా కామన్ పీపుల్ కంప్లైంట్ తీసుకునేంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు? అదేమన్నా పర్సనల్ పగతో ఆఫీసర్ మీద కంప్లైంట్ ఇవ్వటమా? జనరల్గా అయితే సెటిల్మెంట్ చేసుకుని లంచం ఇచ్చేసి తన పని నన్ను చేసుకుంటారు కదా. సో అలా జరగకుండా కొన్ని ఏసీబీకి కాల్ చేసేంత ధైర్యం ఎందుకు జరుగుతుంది అసలు? ధైర్యం ఏం లేదు దీంట్లో, మొండిగా అంతే. మీరు ఈ మధ్యలో రాజేంద్ర నగర్లో ఒక లేడీ ఎంఆర్ఓ ఉండే, ఐ థింక్ 3-4 years బ్యాక్. ఓకే. ఒక వ్యక్తి ఆమె మీద పెట్రోల్ పోసి కాలబెట్టి, అంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు ఆయన. తర్వాత అందరికీ మాకు అందరం కూడా అరే ఇదేంటి ఒక లేడీ ఎంఆర్ఓ వెయిట్ చేసినాడు అని అందరూ ఆలోచించినారు. తర్వాత చూస్తే ఆమె పెద్ద 3 అంతస్తుల బిల్డింగు, ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు, పబ్లిక్ని పీడించుక తినుడు అట్లా జరిగింది. సో ఎప్పుడైతే ఓపిక నశిస్తుందో, విపరీతమైన డిమాండ్ చేస్తారో అప్పుడు వాళ్ళు ఏసీబీకి పోతారు. నార్మల్గా అంటే సపోజ్ ఒక పని తొందరగా అయింది, వాళ్ళు అడగక మొదలే ఇక్కడ మన మెంటాలిటీ ఏంటంటే సంతోషంగా ఏదో 4 డబ్బులు ఇచ్చేసి పని చేసుకొని పోతారనమాట. ఇప్పుడు కొత్తగా షూర్ అయింది. ఇప్పుడు ఏంటంటే కాంట్రాక్టర్స్, అది మున్సిపల్ కాంట్రాక్టర్స్ కావచ్చు, పీడబ్ల్యూడి కాంట్రాక్టర్స్ కావచ్చు, వీళ్ళ బిల్స్ అన్నీ ఆగిపోతున్నాయి. పని అయిపోయింది, అంత అయింది. ఏంటి అంటే అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లోపల సమ్ పర్సెంటేజ్ 10%, 15% డబ్బు ఇస్తే వాడి బిల్ క్లియర్ అవుతుంది. దీని మీద మేము ఆర్టీఐ కింద అడిగినాం, ఈ మంత్ లోపల మీకు ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి, ఎంతమంది క్లియర్ చేసి. దొంగకు తేలిగొట్టినట్టు నాకు రిప్లై ఇవ్వలే. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి వచ్చిన బిల్ అట్లాగే ఉంది, ఇవాళ వచ్చిన బిల్ క్లియర్ అవుతుంది. ఒక ఆర్డర్ ఏమి ఉండదు, ఫస్ట్ వచ్చిన బిల్ ఫస్ట్ క్లియర్ చేయాలి, అది ఉంటే సంతోషమే కదా. లేదా అసలు రూల్ ప్రకారం లేదా? రూల్ అంటే అది ఏదైనా రాసి ఉంటుందా? ఇవాళ వచ్చింది ఇవాళ క్లియర్ చేయాలా? ఓకే, అట్లా కావడం లేదు. సో వాళ్ళ ఇష్టం కాబట్టి అక్కడ అవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఒక సీక్వెన్స్ లో జరగాలంటే ఉండదు, కానీ అదే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ చేయాలి కదా. ఇవ్వడం లేదు. దానికి పెద్దగా కథలు ఉన్నాయి, పలాని మంత్రి గారు, పలాని అధికారు, రకరకాలుగా ఉన్నాయి అవన్నీ అందరికి తెలిసిందే, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు టాప్ మోస్ట్ కరెక్ట్ డిపార్ట్మెంట్స్ ఏముంటాయి జనరల్గా? అది మంచి మోస్ట్లీ అంటే నా ఒపీనియన్. ఎవరైనా మరి నువ్వు ఏ బేసిస్ మీద చెప్పినావంటే మీ ఒపీనియన్ ప్రకారం? నా ఒపీనియన్ ప్రకారం రెవెన్యూ ఉంది. ఓకే, రెవెన్యూ అంటే రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ అండ్ ఎంఆర్ఓ ల్యాండ్స్, ఎంఆర్ఓ. ఓకే ఓకే, రెవెన్యూ డిపార్ట్మెంట్. దెన్ పోలీస్, దెన్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, ఆబ్కారీ శాఖ అంటారు కదా, అది ఇట్లా. తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే. సో మోస్ట్లీ ఎక్కడెక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ కరప్షన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ధర్ని అన్నారు, ఎంత కరప్షన్ జరిగిందో తెలియదు. అప్పుడున్న చీఫ్ సెక్రటరీ, అప్పుడున్న ముఖ్యమంత్రి, ధరణి అన్నది పెద్ద ఇది. అసలు భూ సమస్యలే ఉన్నాయంటే విపరీతమైన సమస్యలు వచ్చినాయి. ఓకే, ధరణిలో ప్రాబ్లం ఏంటి? ధరణి అనేది ఆన్లైన్ తీసుకువెళ్ళటం కదా మొత్తం. లేదు, ధరణి లోపల అన్ని ల్యాండ్స్ వేసేసేసి ఎవరు దాన్ని చేంజ్ చేయకుండా రకరకాల అన్ని తిక్క పనులు చేసినారు దాన్ని. ఇప్పుడు ఉదాహరణకు ఒక సర్వే నెంబర్ 100 ఉన్నది అనుకున్నాం, దాంట్లోపల 4-5 ఓనర్స్, by 1, by 2, by 3, by 4. by 1 ఏదో కొద్దిగా కోర్టు లిటిగేషన్, మొత్తం సర్వే నెంబర్ను కోర్టు లిటిగేషన్ అని పెట్టినారు. by 2, by 3, by 4 సబ్ డివిజన్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల పాలైనారు. సో ఆ టైంలో కరప్షన్కి అవకాశం ఎక్కువ జరిగి ఉండదు, దానికోసమే చేసినట్టు జరిగిందంతా. సో ఇప్పటిదాకా కరప్ట్ అయిన ఆఫీసర్ ఎలా పట్టుకోవాలో, లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లం ఎలా తప్పించుకుంటారో మనం మామూలుగా డిస్కస్ చేసాము. అసలు మీరు ఇందాక చెప్పినట్టు స్వాతంత్రం వచ్చే వరకు కరప్షన్ లేదు, తక్కువ ఉందని చెప్పారు మీరు. బట్ తర్వాత ఎక్కడ దారి తప్పింది? మనం ఇండియాలో ఇంత కరప్ట్ ఎందుకు అయ్యాం? నాకు తెలిసి మనుషులు తప్పు కాకపోయి ఉండొచ్చు, ఎక్కడ సిస్టమ్ మీద తేడా వచ్చి ఉండొచ్చు. ఎక్కడ తేడా వచ్చింది? ఇప్పుడు స్వతంత్రం వచ్చే నాటికి రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ స్వతంత్ర సమరయోధులు, త్యాగాలు చేసినారు, ఆస్తులు అమ్ముకొని ప్రజలకు సేవ చేసినారు. రాను రాను ఏమైపోయిందంటే ఈ దాంట్లో కొద్దిగా డైల్యూట్ అయిపోయి డబ్బున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావడం, లేదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ సంబంధికులు, కొడుకులే కావచ్చు, తమ్ములే కావచ్చు, ఇలా దాంట్లోకి రావడం, ఈ క్రిమినల్స్ సాయం తీసుకొని ఎన్నికల్లో గెలవడం చాలా సినిమాలలో కూడా వచ్చింది. తర్వాత మళ్ళీ ఏమైందంటే ఈ క్రిమినల్సే
మేము వాళ్ళకు అణిగిమణిగి మేము ఎందుకు ఉండాలా, మేము చేయబట్టే వాళ్ళు గెలుస్తున్నారు కదా అని వీళ్ళే లీడర్గా తయారైనారు. ఇవాళ మన పార్లమెంట్లో 40 to 45% ఆఫ్ ద ఎంపీస్ క్రిమినల్ రికార్డు ఉంది. అట్లాగే స్టేట్ ఎమ్మెల్యేస్ కూడా క్రిమినల్ రికార్డు ఉంది. అయితే అక్కడ చట్టంలో ఒక లొసుగు ఏంటంటే అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, ఆయనకు శిక్ష పడితే కానీ ఆయన ఉద్యోగం ఎమ్మెల్యేనో ఎంపీగానో పోదది. ఆ ప్రాబ్లమ్స్ ఎన్నోసార్లు ట్రై చేసినారు, ఇది చేద్దామని, రెక్టిఫై చేద్దామని, అది కాలేదు. మధ్యలో కొన్ని చిన్న చిన్న అమెండ్మెంట్స్ తెచ్చినారేంటి, నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు ఒక అఫిడవిట్ ఇవ్వండి, మీరు మీ ఆస్తి ఎంత, అప్పులు ఎంత, ఇది ఇవ్వమని ఇస్తూ ఉన్నారు. అని తప్పుడు ఆస్తులు తప్పుడు ఇది చేస్తున్నాం. ఒక ఎమ్మెల్యే నాకు ఏం లేదు, కార్ లేదు, ఏం లేదు, కార్ ఎవరో వేరే వాళ్ళ బెనామీ పేర్ల మీద ఉంటాయి, కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, బెనామీ పేర్ల మీద ఉంటాయి, నాకేం లేదని చెప్తాడు. సిస్టమ్ అట్లనే నడుస్తుంది. ఓకే, సో మీరు చెప్పింది అంటే పొలిటీషియన్స్ అంటే కరప్ట్, ఐ మీన్ రాజకీయంలోకి రౌడీలు ఇట్లా డబ్బుతో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు రావటం వల్ల కరప్షన్ అనేది స్టార్ట్ అయిందంటారు. అంతకుముందు కొంచెం నీతిగా ఉన్నా కూడా. ఇక్కడ ఇంకొకటి, అప్పుడు ప్రజలు కూడా నిజాయితీ పర్లేదు. ఓకే, ఇప్పుడు కరెక్ట్ అయ్యారా? హారబుల్. ఇంకా దాంట్లో దాచేదేముంది? గ్రామ పంచాయతీ ఎలక్షన్ నుంచి బట్టి ఎంపీ ఎలక్షన్ దాకా ఓట్లు అమ్ముకుంటున్నారు. అంతకుముందు లేదా ఇది? అంతకుముందు లేదు. ఓన్లీ ఊర్లోకి వచ్చి ఇంతేదో పార్టీ కోసమని డబ్బులు ఇస్తే వాళ్ళు దినం 2 దినాలు పార్టీలు చేసుకునేది పోయి. ఇప్పుడు కొన్ని గ్రామాలలో మహిళా సంఘాలు రోడ్ల మీద అడ్డం వచ్చి పలాన్ పార్టీ వాళ్ళు ఓటుకు 1000 ఇచ్చినారు, మీరు 500 ఇచ్చినారు, రాస్తారో అన్నీ టీవీలలో వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి. అవన్నీ కటింగ్ తీసి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపినాం, ఇది ఎంక్వైరీ చేయించండి అని. ఏమీ లేదు. మన పంచాయతీ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపినాం. ఇట్లా జరుగుతుంది, అందరికీ తెలుస్తుంది. ఒక ఆయన పోయి ఫ్రిడ్జ్ ఇస్తే ఇంకో ఆయన పోయి టీవీ ఇస్తున్నాడు. ఖమ్మంలో చాలా జరిగినాయి కదా. సో ఈ విధంగా ప్రతి ఓటర్ను ప్రలోభ పెడుతున్నారు. కేసులు బుక్ చేయండి, ప్రజల మీద చేయండి. మీరు పనిష్మెంట్ ఇవ్వాల్సిన ఇస్తే ఇవ్వండి, లేకుంటలేదు. కానీ కేసులు ప్రజల్లో ఒక మెసేజ్ పోవాలి ఏంటంటే మనం డబ్బు తీసుకొని ఓటేస్తే మనకు శిక్ష పడుతుందని. మోరల్స్ మొత్తం పోయినాయి ప్రజలలో. అంటే ఇప్పుడు కరప్షన్ అన్నది వే ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఒకప్పుడు అవినీతి అంటే అబ్బా అవినీతి పరుడా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు లౌక్యం తెలిసినోడు అన్నమాట. అవినీతి పరుడు అంటే లౌక్యం తెలిసినోడు, బతక నేర్చినోడు. ప్రజల్లో ఎప్పుడైతే ఈ మొరాలిటీస్ మొత్తం పడిపోయినాయో తెలుసు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఆ ఎమ్మెల్యే మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడ భూ కబ్జాలు చేసిండు, అయినా డబ్బులు తీసుకొని కులం పేరు మీదనో మతం పేరు మీదనో డబ్బులకు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు. అంటే ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసారనుకోండి, సపోజ్ డబ్బులు తీసుకోవట్లేదు ఎవరు ప్రజలు అనుకోండి, అప్పుడు కరప్షన్ తగ్గిపోద్దా? మంచి వాళ్ళు ముందుకు వస్తారు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఇంజనీర్స్, వాళ్ళు అందరూ ఎలక్షన్లో నిలబడతారు. ఒక మంచి వ్యక్తిని ఎలక్షన్లో నిలబడమనండి, నాతో కాదంటారు. ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ లోక్సభలో ఎంపీ టికెట్ ఇచ్చి అంటే నాతో కాదు అని మళ్ళీ రాజ్యసభకు నామినేట్ చేసినారు. అవును, తను డైరెక్ట్ పోటీ చేయని చెప్పారు. ఓట్లతో కూడుకున్న పని కదా. సో స్టార్ట్ అయ్యేది ప్రజల నుంచి స్టార్ట్ కావాలి, మార్పు రావాలి ఇక్కడ ప్రజల లోపల. స్వచ్ఛంద సేవా సంస్థలు పోతున్నాయి, చెప్తా ఉన్నాయి. మేము చాలా గ్రామాల్లో యూత్కు చెప్పినాం, మై ఓట్ ఈజ్ నాట్ ఫర్ సేల్, డోంట్ కమ్ టు విత్ మనీ బ్యాగ్స్ టు మై విలేజ్ అని అట్లా కొన్ని జాలాల్లో చేసినారు. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఒక్క నెలలో ఎంత లిక్కర్ కన్జ్యూమ్ అయిందని పేపర్లో క్లియర్గా వస్తూ ఉంది. ఒక 1 month కార్యకర్తలు, యూత్, పని లేని వాళ్ళందరూ కూడా తాగుడు, తినుడు, డబ్బులు తీసుకున్నాడు. ఇదే జరుగుతుంది. కానీ డబ్బులు తీసుకునేది ఓన్లీ పేద ప్రజలేం కాదు, చదువుకున్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. తప్ప టీచర్స్ వాళ్ళ యూనియన్ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో సెల్ ఫోన్స్ తీసుకున్నారు చాలా గ్రాడ్యుయేట్స్, చదువుకున్న వాళ్ళు. ఇట్లా అది సర్వంతర్యామి అయింది. ఓసారి కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చెప్తాడు, చేప నీళ్ళు అవుతుంది, నీళ్ళల్లో ఉండి, కానీ ఎవరికి తెలియదు ఎప్పుడు నీళ్ళు అవుతుందో. అట్లా ఉన్నది ఇప్పుడు ఇది పరిస్థితి. అంటే మనం ఆఫీసర్స్నో పొలిటీషియన్నో అనుకోవడం కాదు, మనం ప్రజలే అందరు ఉన్నారు. అంటే ఈక్వల్ రోల్ పొలిటీషియన్సే వీళ్ళకు ఇది చేసినారు. కొందరు పొలిటీషియన్స్ వీళ్ళకి అలవాటు చేసినారు డబ్బులు ఇవ్వడం, అది యూనివర్సల్ అయిపోయింది. డబ్బులు ఏంది ఓటు ఇవ్వడం లేదు. ఇప్పుడు 1950s 60s ఆ టైంలో మీరు చెప్పిన డబ్బులు అసలు లేదంటారు? అస్సలు లేదు. ఐ హ్యావ్ సీన్ 51 ఎలక్షన్లో
ఎమ్మెల్యే ఒక సైకిల్ మీద ఊర్లు తిరిగేది, ఆయన బట్టి ఒక 2-3 పోయేది. ఓకే. ఇంటింటికి పోయి కరపత్రాలు ముద్రించుడే కానీ ఇంకా ఏమీ లేదు, మైకులు లేవు. ఈ డబ్బులు ఇచ్చేది సుమారుగా ఏ ఇయర్లో అట్లా స్టార్ట్? దరిద్రం తమిళనాడులో స్టార్ట్ అయింది. మన చనిపోయించు ఏఐడిఎంకే నాయకురాలు జయలలిత స్టార్ట్ చేసింది. డబ్బులే కాదు, ప్రెషర్ కుక్కర్స్ అన్నది, ల్యాప్టాప్స్ అన్నది, అన్ని ఇట్లా మొత్తం మంచి ప్రోగ్రెసివ్ స్టేట్ తమిళనాడు నాశనాన్ని పట్టించినారు. అక్కడ స్టార్ట్ అయ్యి మిగతా రాష్ట్రాలు బాకింది. ఓన్లీ సౌత్ ఇండియా వల్ల, నార్త్లో లేదు. బీహార్ అక్కడ ఈ డబ్బులు ఇచ్చుడు లేదు, వాళ్ళ దగ్గర పైసలు లేదు. ఇప్పుడు లేదా? ఎప్పుడు లేదు? మీరు ఇప్పటి వరకు లేదు. అక్కడ ఒక ఎంపీ ఎలక్షన్కు ఎక్కువ 50 లక్షల నుంచి ₹1 కోటి. ఆ 50 లక్షలు ఇక్కడ మన సర్పంచ్ ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మీరు బీహార్లో మీరు చెప్పినట్టు డబ్బులు ఇవ్వటం లేదు అనుకుందాం. అప్పుడు మరి నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎలక్షన్కి రావాలి కదా? నిజాయితీ కాదు, క్యాస్ట్ బేస్డ్. ఓకే. గుండాగిరి ఉన్నాయి అక్కడ ఎక్కువ. బీహార్లో అంత కులము మతము దాని మీద ఎక్కువ ఉంది. ఇప్పుడు నార్త్లో ఏ స్టేట్స్లో జనరల్గా డబ్బులు పంచడం ఎక్కువ ఉండదా? తక్కువ, చాలా తక్కువ. ఓన్లీ కొంచెం పంజాబ్లో ఏదైనా ఉండిండొచ్చు తప్పితే. మహారాష్ట్రలో ఉంది, మళ్ళీ హయ్యెస్ట్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు. ఓకే. దరిద్రం ఎక్కువ తెలంగాణలో ఉన్నది. ఓకే. మరి ఇక్కడ సోర్సెస్ ఏమున్నాయో తెలియదు, రిచెస్ట్ స్టేట్ అంటారు. ఓకే. మన సైడే ఎక్కువ డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అటు సైడ్ ఎక్కువ క్యాస్ట్, వేరే రకాల కులాలు, వాళ్ళకు కూడా డబ్బులు కాదు కానీ పార్టీలు అవి ఇవి ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే. ఇంత ఖర్చు కాదు. ఓకే. ఇప్పుడు మన సైడ్ అట్లీస్ట్ ఎలక్షన్లో డబ్బులు పంచే ఆ టైంలో కామన్ పీపుల్ వాళ్ళు తీసుకుపోయి 10,000, 50,000, 60,000 వాళ్ళని పట్టుకుంటారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం డబ్బులు ఖచ్చితంగా పంచలేస్తారు. ఒక్క చోట కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆపడం వల్ల డబ్బులు పంచడం జరగలేదు అనేది ఎక్కడ రాలేదు ఇప్పటివరకు అయితే. డబ్బులు రాజకీయ నాయకులు పంచదలుచుకుంటే పంచుతారు. అదే ఎలా పాసిబుల్ అవుతుంది ఇంతమంది తప్పించుకొని? ఇప్పుడు ఇక్కడ మళ్ళా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనీ ట్రాన్స్ఫర్ కాదు, ఆ సర్పంచ్ ఇంట్లోనే ఉంటుంది, ఆయన పంచుతాడు వాళ్ళ వ్యక్తులు 1 దినం మొదలు 2 దినాల మొదలు. వేరే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లోపల ఊరూరికి డబ్బులు పోవాలి, బయట స్టేట్ నుంచి రావాలి, పట్టుకుంటారు, చెక్ పోస్టులు పెట్టి పట్టుకుంటారు. బాగుంది, తెల్లారో మర్నాడు ఇచ్చి పెడతారు. ఫస్ట్ డే పేపర్లో వస్తుంది ఈ కార్ని ఇట్లా ఆపినారు, ఫొటోస్ కూడా వస్తాయి. సర్ప్రైజ్ చెక్ చేస్తే దాంట్లో 50 లక్షలు దొరికినాయని. అంతే, తెల్లారో మర్నాడు వాడు కొన్ని పేపర్స్ తీసుకొస్తాడు, ఫలానా దగ్గరికి వెళ్ళి నేను పైసలు తీసుకుపోతున్నా అని విడిచిపెడతాడు. లేదు వాడు ఏం పెట్టలే, క్లియర్గా అది ఎలక్షన్ పర్పస్కే వచ్చిందంటే ప్రాసిక్యూట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేస్తాడు. స్పెషల్ కోర్టు ఉన్నది ఇక్కడ, ఎవరికి ఇదివరకు శిక్ష పడలేదు, ఇంతవరకు పడలేదు, ఫైన్ వేసినారు. ఓకే. అంతకు తప్పేం. ఓకే. ఇంతకుముందు మీరు చెప్పిన కేసులో కూడా డిస్ప్రొపోర్షన్, అది ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్న కేసులో కూడా డబ్బులు దొరుకుతాయి కదా, 100 కోట్లు 500 కోట్లు అట్లా దొరుకుతాయి. వాటి ఏం చేస్తారు ఆ డబ్బులు? అసలు కోర్టులో డిపాజిట్ చేస్తారు చేసి, లేదా డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్కు రెమిట్ చేసి అది రసీదు కోర్టులో పెడతారు. కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని బట్టి అది మరీ ఎక్కువ ఉన్నట్టయితే గవర్నమెంట్కు కాన్ఫిస్కేట్ అవుతుంది, లేనట్టయితే వదిలిపెడతారు. వదిలిపెట్టడం అంటే ఆయనది అన్నట్టు ఆయన. ఓకే ఓకే ఓకే. బట్ ఇప్పుడు 15 సంవత్సరాలు కేసు జరిగితే ఆ 15 సంవత్సరాలు డబ్బులు అట్లనే ఉండిపోతాయా? అవి ఇంకా అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే తమాషా, గవర్నమెంట్ రేటు మార్కెట్ రేటు. ఇప్పుడు నిన్నెవరో భుజంగరావుని పట్టుకున్నారు, మొత్తం పట్టుకున్న ఆస్తి విలువ 3.5 crores అన్నారు. మీరు చెప్పే ల్యాండ్ విషయంలో, ల్యాండ్ విషయం మార్కెట్ రేటు 100 కోట్లు అన్నారు. అబ్బాయి ఆయన దగ్గర 100 కోట్లు దొరికిందా? 100 కోట్లు దొరకలే ఆయన దగ్గర, అంత 8-10 లక్షలే దొరికినాయి. మార్కెట్ మన ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఈడ ఫ్లాట్స్ ఉన్నాయి, ఆడ ఫ్లాట్స్ ఉన్నాయి, అవి అని అన్నారు. అంటే ఆ ఫ్లాట్స్ తర్వాత మరి కోర్టు ఏం చెప్తుంది అన్నది మనకు తెలియదు. ఆయన ప్రొడ్యూస్ చేయొచ్చు రికార్డు, బేనామీలు వచ్చి మాయ అనొచ్చు ఇట్లా. సరే, ల్యాండ్స్ పక్కన పెట్టినా కూడా క్యాష్ గోల్డ్ ఉంటాయి కదా, క్యాష్ 15 సంవత్సరాలు కేసు జరిగితే 15 సంవత్సరాలు క్యాష్ అట్లా ఉండాల్సిందేనా? కోర్టులో డిపాజిట్. ఓకే. జస్ట్ లైక్ మన బ్యాంక్లో మనం పెడతాం కదా కాల్ డిపాజిట్ తిరిగి అట్లా. ఓకే ఓకే. బ్యాంక్ డిపాజిట్స్. ఓకే. ఇప్పుడు నేను కొంతమంది గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడాను ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గురించి. అక్కడ వాళ్ళు చెప్పిన కొన్ని రీజన్స్ ఏంటంటే, యంగ్ ఆఫీసర్స్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో పోలిస్తే మాకు చాలా తక్కువ వస్తున్నాయి శాలరీలు, మాకు రిటైర్ అయ్యడానికి ఎప్పుడు 2 లక్షలు అట్లా వస్తుంటాయి, వీళ్ళకి ఇప్పుడే వచ్చేస్తున్నాయి, అందుకనే యంగ్ ఎంప్లాయీస్ చాలా మంది కరప్ట్ అయిపోతున్నారు అంటున్నారు. అది నిజమేనా? ఒకవేళ శాలరీ పెంచేస్తే కరప్షన్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందా? అది నిజమని నేను అనుకోను.
కాదా? ఓకే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ తీసుకుందాం, ఇండియాలో ఏ స్టేట్లో లేనంత శాలరీస్ ఉన్నాయి ఇక్కడ. ఒక రిటైర్డ్ టీచర్ హెడ్ మాస్టర్కు 1 lakh రూపీస్ పెన్షన్ వస్తూ ఉంది. ఓకే. సో శాలరీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము కరప్షన్కు పోతున్నామంటే అది తప్పు. శాలరీసే కాదు, వీళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది, పెన్షన్ వస్తుంది. ఐటీ ఎంప్లాయీస్కి ఏం పెన్షన్ వస్తుంది? పనిచేసిన దినాలు చేస్తారు, పెన్షన్ రాదు. కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ 12 లక్షలు 18 లక్షలు 20 లక్షలు అట్లా శాలరీస్ వస్తున్నాయి సేమ్, అంటే ఇయర్లీ. సేమ్ అదే గవర్నమెంట్లో చాలా మందికి రావడం అనేది పాసిబుల్ కాదు. ఇప్పుడు ఏంటంటే విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ పక్కింట్లో ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు. అదే పక్కన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే నా శాలరీ కన్నా చాలా పక్కన ఐటీ వాళ్ళకే శాలరీ ఎక్కువ వస్తుంది అనేది ఒక పోటీ. యంగ్ వాటిలలో సీనియర్ ఎంప్లాయీస్ అనట్లేదు కానీ చాలా యంగ్, లెట్స్ లాస్ట్ 5 yearsలో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ తోటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ శాలరీ వస్తుందని. ఇందులో 1-2 విషయాలు ఉన్నాయి. 12 లక్షలు అంటే సంవత్సరానికి, అంటే నెలకి ఎంత అవుతుంది? 1 లక్ష లోపు వస్తుంది. లక్ష రూపాయలు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో చాలా మందికి వస్తుంది. ఓకే. రెండోది, కొన్ని కంపెనీస్ ప్యాకేజ్ ఇస్తే దాంట్లో టూర్స్ అవి ఫలానా ఉంటాయి, వీడి చేతికి వచ్చేది తక్కువనే ఉంటుంది. తర్వాత వాడి కోపం వచ్చినా వీడి కోపం వచ్చినా పోవాల్సిందే. గవర్నమెంట్ అట్లా కాదు. ఇక ఒక్కసారి దాంట్లో పోతే ఎన్ని రూల్స్ ఉంటాయి, ఎంత ప్రొటెక్షన్ ఉంటుందంటే రెడ్ హ్యాండ్ ట్రాప్ అయి జైలు శిక్ష పడితే తప్ప ఉద్యోగంలోకి ఎంటర్ అయిన 99% ఉద్యోగస్తులు దే ఆర్ గెట్టింగ్ పెన్షన్, హ్యాపీగా ఉన్నారు. ఓకే. సో అది రీజన్ కాదంటారు. ఇంకోటి చెప్పేది అంటే కొత్తగా ఆఫీస్ చెప్పండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, మామూలు ఇంజనీర్కు నెలకు 3 లక్షల రూపాయలు వస్తాయి, 36 lakhs. ఓకే. మరి ఏ ఐటీ వాళ్ళకి వస్తుంది? అవును. ఓకే. ఓకే. సో శాలరీ పెద్ద అది కాదు, రీజన్ కాదు. ఇంతకు మొదలు తక్కువ ఉంది, ఒక 5 years 10 years బ్యాక్ తక్కువ ఉంది. ఇప్పుడు తెలంగాణ ఫామ్ కాక మొదలు ఒక కానిస్టేబుల్ శాలరీ సే అబౌట్ 7-8 thousand అట్లా ఉంటే ఇవాళ 3 ఓకే. ఓకే. ఇంకొకటి చాలామంది చెప్పేది ఏంటంటే నిజాయితీగా ఉండటం చాలా కష్టం, అసలుకి ఆల్మోస్ట్ పాసిబుల్ కాదు గవర్నమెంట్ కల్చర్లో అంటారు. ఎంతో నిజం. ఒక కొత్త ఆఫీసరు కొత్తగా చార్జ్ తీసుకొని కొత్త పోస్ట్ తీసుకొని వచ్చారనుకోండి, ఒకరు పైన కింద పక్కన ఆఫీస్లో అందరూ దాదాపు లంచం తీసుకుంటుంటారు. ఇతని పైన ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. నేను ఒక్కడిని తేడా లాగా చూస్తాను, నేను ఒక్కడే ఆ సిస్టంలో కలిసి ముందు పోవాల్సింది తప్ప నిజాయితీగా ఉంటా, ఇన్ఫీరియర్ లెట్స్ ఏ కాంట్రాక్ట్ ఏదైనా ఉంటే నేను రిజెక్ట్ చేస్తా, తక్కువ క్వాలిటీతో ఉన్న రోడ్ ఎవరన్నా ఇస్తే నేను రిజెక్ట్ చేస్తా, తక్కువ క్వాలిటీ ఉన్న మెటీరియల్ గవర్నమెంట్కి సప్లై చేస్తే నేను తీసుకొని రిజెక్ట్ చేస్తా అంటే కలవదు. చాలా ప్రెషర్ ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ చేస్తారు, ఇబ్బంది పెడతారు అంటారు. ఇవి నిజమేనా? అసలు సినిమాలో నిజమే, బయట కాదా? నిజాయితీ ఆఫీసర్ను ఆ గుండాలు వచ్చి చేసి చంపబోవడము, లేదా నీ పిల్లలు స్కూల్కి పోతుంటే పట్టుకుంటామనడం ఏదో జరుగుతూ ఉంటుంది. ఓకే. నిజ జీవితంలో నిజాయితీ ఉన్న ఆఫీసర్కు మీరు అన్నట్టుగా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అవుతాయి, అన్ఇంపార్టెంట్ పోస్ట్కు ఆయన పంపుతారు. నువ్వు నిజాయితీగా నువ్వు ఎక్కడున్న గదే జీతం కదా. మరి సపోజ్ ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకుందాం, కలెక్టర్కు ఉన్న హోదా దర్పము అది వేరు. అదే కలెక్టర్ సెక్రటేరియట్లో వచ్చి డిప్యూటీ సెక్రటరీగా ఉంటే కారు ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. సో నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ఓకే, యూ కమ్ అండ్ వర్క్ ఇన్ సెక్రటేరియట్. ఇప్పుడు పోలీసు ఉన్నా అనుకున్నాం, ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్కు ఉన్న దర్పము డబ్బు అదే మామూలుగా రిజర్వ్ ఇన్స్పెక్టర్కు ఉండదు. కానీ నేను నిజాయితీగా ఉన్నట్టయితే నన్ను తీసి అక్కడ వేస్తారంటే ఆ ధైర్యం ఉండాలి. కాకపోతే కొన్ని సందర్భాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళను ఎండ్లనో ఇరికియడమో చేయడం కొన్ని జరుగుతాయి. అది మొత్తం మనం దాన్ని రూల్ అవుట్ చేయడం లేదు. ఇబ్బంది పెట్టడం ఓకే, కానీ ఇప్పుడు లెట్స్ నేను ఒక చోట జాయిన్ అయ్యాను అనుకోండి, నా మేనేజర్ ఆల్రెడీ కరప్షన్ అయిపోయి లంచం తీసుకుంటున్నాడు అనుకోండి, నేను తనకి ఎగనెస్ట్ గా నేను పోలేను కదా. అంత ధైర్యం ఉంటుందా? ఒక 20 years 25 years వాళ్ళు కొత్తగా జాయిన్ అవుతారు, ఆ యంగ్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ మేనేజర్ అదే తన ఫస్ట్ జాబ్ కూడా అదే ఉండొచ్చు. అప్పుడు ఎప్పుడైతే నిజాయితీ ఆఫీసర్ ఉంటాడో కరప్ట్ ఆఫీసర్ పై ఆఫీసర్ కూడా టచ్ చేయడు, భయపడతాడు. వాడితోనో వాడిపోని అని ఈయన డైరెక్ట్ ఈయన సోర్సెస్తో ఈయన తీసుకుంటాడు డబ్బులు. సో నిజాయితీతోని కొద్ది ఇబ్బందులు ఉన్నమాట నిజమే, కానీ నిజాయితీ విల్ పవర్ గట్టిగా ఉంటే కొన్ని దినాలకైనా కానీ డెఫినెట్లీ నీకు రికగ్నిషన్ ఉంటుంది డిపార్ట్మెంట్ లోపల. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య డైరెక్ట్గా లంచం అడగకుండా
ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిఎస్టీకి అప్లై చేశారు అనుకోండి, చిన్న ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము, ఆన్లైన్లో ఏదో సేల్స్ చేద్దాం అంటే జిఎస్టీ కంపల్సరీ కావాలి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అమ్ముకోవాలంటే ఏది శారీస్ కానీ ఏదో అమ్మాలన్నా కూడా అక్కడ అప్లై చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ లంచం అడగరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 14 డేస్లో ఆఫీసర్ అప్రూవర్ రిజెక్ట్ చేయాలంటే 14th డే కరెక్ట్గా రిజెక్ట్ చేస్తారు. చిన్న రీజన్ ఏదో చెప్పి, ఏదో బ్లూ కలర్ ఉందో, బ్లాక్ ఉందో, ఫోటో బాగాలేదో అని చెప్పేసి. తర్వాత మళ్ళీ అది రెక్టిఫై చేసుకుని మళ్ళీ మనం అప్లై చేస్తాం. తర్వాత నెక్స్ట్ డే తన యాక్షన్ తీసుకోకుండా మళ్ళీ 14 డేస్కి యాక్షన్ తీసుకుంటారనమాట. అట్లా మనకు ఒక 2-3 సార్లు మన ఫైల్ రిజెక్ట్ అయ్యేసి మనకు 2-3 నెలలు పడిపోతుంది. సో అప్పుడు ఏంటంటే మనందరికి మనమే వెళ్ళి ఏదో మిడిల్ మ్యాన్ కలిసి మనందరికి మనమే వెళ్ళి లంచం ఇచ్చి సెట్ చేయించుకొని రావాల్సి వస్తుంది. డైరెక్ట్ లంచం అడగరు. ఇది ఒక చాలా మందికి తెలిసిన ఒక కేసు. ఇంకా ఇట్లాంటి కేసెస్, ఇట్లాంటి వేస్ ఉంటాయి ఏమన్నా లంచం డైరెక్ట్ గా నక్కకుండా? ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పి. ఇప్పుడు హెచ్ఎండిఏలో ఉంది, లేఅవుట్ పర్మిషన్స్ ఉన్నాయి రకరకాలుగా. దాంట్లో ఎట్లా రూల్స్ పెడతారంటే తప్పకుండా ఎక్కడ నువ్వు చాలా కాంప్లియన్స్ మనం చేయలేము. అట్లా ఒక 30-40 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఎక్కడైనా కొద్దిగా మిస్టేక్ ఉంటే డబ్బులు ఇస్తే అది క్లియర్ అయిపోతుంది. డబ్బులు ఇవ్వకుంటే దాన్నే పట్టుకొని రిటర్న్ చేస్తారనమాట. ఉంది అది. ఒక రిజెక్ట్ చేసుకుంటే పోతారు మనం ఓపుకున్నంతసేపు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడంటే మోస్ట్లీ ఆన్లైన్లో వచ్చింది. ఒక 10-15 years బ్యాక్ మనం అన్ని పేపర్స్ దాంట్లో పెడితే అందులోకి ఒక పేపర్ తీసేసి పలానా పేపర్ లేదంటారు. అది మనకు దొరకదు, కష్టం అవుతుంది అనమాట. వాళ్ళే తీసేస్తారు ఆఫీసర్లు, పక్క పైసల కోసం వాళ్ళే తీసేసి ఓకే పద్ధతి నడిచేది. ఇప్పుడు ఆన్లైన్లో రావడం వలన చాలా మటుకు తగ్గిపోయింది. ఇంకా ఉన్నాయి ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లా ఈ మెథడ్స్? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆన్లైన్ చేయడం వల్ల కూడా కరప్షన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. టైము, కరప్షన్ రెండు. సర్టిఫికెట్స్, మోస్ట్ ఆఫ్ ద సర్టిఫికెట్స్ ఆన్లైన్ చేసినారు. తర్వాత మనకు ఈ మీ సేవ స్కీమ్స్ వచ్చినాయి, చేస్తూ ఉన్నారు. బట్ కొత్త దారుల ద్వారా కరప్షన్ పెరుగుతూనే ఉన్నది. కానీ ఈ యొక్క టెక్నాలజీ ఇంప్రూవ్ అయినంత మాత్రాన ఇక్కడికి రావటం లేదు. ఓకే, అవుననుకోండి. ఇప్పుడు ఒకే చోట 2-3 ఆఫీసులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు పోటీ పడి తక్కువ లంచం తీసుకోరా? ఇదే మార్కెట్ ఎకానమీ కాదా? మార్కెట్ కాదు. అప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్కి ప్రైవేట్ తేడా పోటీ లేకపోవటమే కదా. ఇప్పుడు పోటీ ఇంట్రడ్యూస్ చేసిన పోటీ కాదు. అట్లా అనుకుంటే కలెక్టర్లు 4-5 పెట్టాలా ప్రతి జిల్లాకు, పోటీగా అందరు మంచిగా పనిచేస్తారు. ఒక స్టేట్ లో ముఖ్యమంత్రి ఒక్కడే ఎందుకు 4 ఉండాలా? అది కాదు. సిస్టమ్ వర్క్ చేసేది పద్ధతి ప్రకారం చేస్తే ఇప్పుడున్న సిస్టమ్ బాగుంది. కానీ నియత్ ఖరాబ్ అయిపోయి పబ్లిక్ కూడా నేను కొన్ని పైసలు ఖర్చు పెట్టి నా కింద ఉన్న ఫైల్ మీద పెట్టుకుంటా అని అట్లా చేస్తే అవుతుంది. ఎందుకు తిరుపతి క్యూ కాంప్లెక్స్లో కూడా డబ్బులు ఇచ్చి ఎన్నుకున్నాడు ముందట పోయి నిలబడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓకే, ఇప్పటిదాకా మనం మన చోట చుట్టుపక్కల ఉండే కరప్షన్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఫారెస్ట్లు ఉంటాయి, అడవులు. మీరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్కి పనిచేశారు కదా, అక్కడ ఏమైనా జరుగుతుందా? అక్కడ ఏమి ఉండదు అవినీతి ఇంకా అనేది? ఉంటుంది. అక్కడ ఏమి ఉండే అవకాశం ఉంటుందా ఫారెస్ట్లలో? ఇప్పుడు తగ్గింది. ఇంతకుముందు కాంట్రాక్టర్స్ ఉండేది, కల్ప కొట్టేసి వాళ్ళు మార్కెట్లో అమ్మేది. పర్టికులర్ ఒక 100 acres ఏరియా ఉంది, అది ఆక్షన్ చేసేది. కాంట్రాక్టర్ తీసుకొని అక్కడ చెట్లు కొట్టి మార్కెట్లో అమ్ముకునేవాడు. సో అప్పుడు పక్క ఉన్న అడవిలో నుంచి కూడా చెట్లు తీసుకొచ్చి కొట్టడం చేయడము, అట్లాగే ఇల్లీగల్గా కల్ప స్మగ్లింగ్ చేయడము. ఇప్పుడు రెడ్ శాండర్స్ ఎట్లా జరుగుతుంది, సినిమాలు కూడా వస్తున్నాయి కదా. పుష్ప సినిమాలో వచ్చింది కదా, అలా జరుగుతాయి బయట. అది కొంచెం జరుగుతుంది కానీ ఒక 90% ఎగ్జాగరేషన్. లేకుంటే మనకు చూడడానికి మిర్చి మసాలా లేకుండా సినిమాటిక్ గా చూపించారనుకోండి. కానీ అసలు ఏది వాస్తవం జరుగుతుంది సినిమా పక్కన పెట్టినా కూడా అక్కడ వాస్తవం ఎంత ఉంది అసలు? అట్లా ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మంది కూలీలు తమిళనాడు నుంచి వస్తారు. ఎందుకని? అక్కడ కింగ్ పిన్ ఉంటాడు, వాడు తోలేస్తాడు. అంతకుముందు ఇక్కడ లోకల్గా వాడు సర్వే చేసి పలానా దగ్గర ఇది ఉన్నదని చెప్తే వాళ్ళు వస్తారు. 10 days ఈ ఎండ్ రొట్టెలు కట్టుకొని వస్తారు. వచ్చి అడవి లోపలనే క్యాంప్ చేస్తారు. గుట్టు చప్పుడు కాకుండా వాటిని కొట్టి బార్క్ తీసి దగ్గరలో ఉన్న ఏదో నదిలో ఎక్కడనో దాచిపెడతారు. దెన్ దేసే పని అయిపోయిందని. రాత్రి ఒక లారీ వస్తుంది, నింపుకొని పోతారు. త్రూఅవుట్ చెక్ పోస్టులు ఉంటాయి అన్నిటికీ. మొదలే పలానా నంబర్ లారీ అంటే చక్కగా వెళ్ళిపోతుంది. మద్రాసులో పోయి అక్కడి నుంచి జపాన్కు అక్కడిక్కడ పోతుంది. సో వీళ్ళు కూడా మామూలు రోడ్ల నుంచి తీసుకెళ్తారు, వాళ్ళకి వేరే మార్గం ఏమి ఉండదు. ఫారెస్ట్లో నుంచి మెయిన్ రోడ్కు రావాల్సిందే. మెయిన్ రోడ్ కాడ చెక్ పోస్ట్ మేనేజ్ చేయాల్సిందే. మేనేజ్ చేసి మద్రాసుకు తీసుకుపోవాల్సిందే. ఓకే, సో ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ స్ట్రిక్ట్గా తలుచుకుంటే ఇది జరిగే అవకాశం ఉండదు, ఎందుకంటే చెక్ పోస్ట్ నుంచి పోవాల్సిందే కదా. అంటే కొన్ని సందర్భాల్లో మర్డర్స్ కూడా అయినాయి ఫారెస్ట్ ఆఫీసర్స్ చాలా మటుకు. ఓకే, వాళ్ళు బాగా డబ్బు ఉంటుంది, క్రిమినల్స్ ఉంటారు,
అట్లా ఉంటుంది. సో ఇంకోటి తమాషా ఏంటంటే రెడ్ శాండర్స్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దాని ఒక మిత్ అపోహ ఉందన్నమాట రెడ్ శాండర్స్. యాక్చువల్లీ రెడ్ శాండర్స్ ఇది షామోషిన్ అనేది ఒకటి తాంబూరా ఉంటుంది కదా మన దగ్గర, అటువంటి తయారు చేస్తారు. బట్ రెడ్ శాండర్తో చేసిన దానికి కొంచెం డిఫరెంట్ సౌండ్ వస్తుందని జపాన్లో ఏ పెళ్లి అయినా మామగారు తప్పక అదొకటి ఇస్తాడనమాట రెడ్ శాండర్స్. రెండోది ఏంటంటే జపాన్ లోపల న్యూక్లియర్ అటాక్ అయితే అంత ఇంటి చుట్టూ లోపల ప్యానలింగ్ రెడ్ శాండర్ చేసుకుంటే మనకు సేఫ్టీ ఉంటుందని అదొక వాళ్ళ నమ్మిక. మూడవది యూరోప్ లోపల రెడ్ శాండర్స్ పౌడర్తోని ఐస్ క్రీమ్స్, కాస్మెటిక్స్ బేస్ మెటీరియల్గా వాడతారు. మంచి మెడిసినల్ వాల్యూ ఇది. ఇప్పటికీ రెడ్ శాండర్స్ కప్స్ ఉంటాయి, మామూలుగా మనం ఆ కప్ ఉన్నట్టు కార్వింగ్ చేసి ఉంటుంది. రాత్రికి నీళ్ళు పోసుకొని తెల్లారి తాగితే కొంచెం అంత మధుమేహం కంట్రోల్ అవుతుంది అంటారు. పాతకాలంలో రాగి చెంబులలో నీళ్ళు పోసుకొని తెల్లారి నమ్మికలు ఉన్నాయి. కొంచెం అంత సైంటిఫిక్గా ఉండొచ్చు, కొంచెం అంత నమ్మికతో ఉండొచ్చు. సో రెడ్ శాండర్స్ కన్స్ట్రక్షన్ కంటే ఎక్కువ విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. మధ్యలో గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇప్పటికీ కూడా పర్మిషన్ తీసుకొని పంపుతా ఉన్నారు. చాలా బాగా రెడ్ శాండర్స్ మనకు అది చూడమని ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూరుగానే ఉన్నది. అక్కడే ఉంటాయి, ఎక్కడ లేదు. మహారాష్ట్రలో కొద్దిగా ఉందన్నారు కానీ దానికి గ్రెయిన్స్ లేవు. అసలైన రెడ్ శాండర్స్కు ఇట్లా గ్రెయిన్స్ ఉంటాయి మంచిగా. అంటే క్వాలిటీ అన్నట్టు, క్వాలిటీ ఏ క్వాలిటీ, బి క్వాలిటీ, సి క్వాలిటీ అని. ఏ క్వాలిటీది పర్ టన్ ఇప్పుడు లక్షలలో ఉంది. ఓకే. సో ఈ తిరుపతి ఏరియా నుంచి తమిళనాడు ద్వారా ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే మన దగ్గర ఎందుకు లేరు? తమిళనాడు పోర్టు ఫేమస్ కాబట్టి అట్లా అక్కడ వచ్చిందో మరి సిస్టమ్. తిరుపతి దగ్గర కదా తమిళనాడు. ఓకే ఓకే. సో నియరెస్ట్ ఒక్కొక్కప్పుడు దొంగతనాన ఈ కర్ణాటక చిక్మంగళూరు, మ్యాంగ్లూరు పోర్ట్ నుంచి కూడా పోతుంది. ఇప్పుడు ఏముంది, రెడ్ శాండర్స్ ల్యాక్స్ అంటే పెద్దగా మన దూలాలు తిరిగా ఉండయి. హార్డ్లీ 2 మీటర్స్ దుంగలు అంటాం మనం. అంతేనా? 2 మీటర్స్ కట్ చేసి లారీల కింద అంతా నింపి మీదికెళ్ళి ఇంకేదో బస్తాలు అది వేస్తారు. అండ్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఏం లేదు భయ్య అంటారు, ఏదో 4 పైసలు ఇచ్చేసి అక్కడ కర్మగాలి పట్టుబడితే చెప్పాలి. సినిమాలో చూపించినట్టు ఇంత ఇంత పెద్ద ఉండవు రెడ్ శాండిల్ అంటే సినిమాలో కూడా అంతే కదా, 2-3 మీటర్ల అవి తీసుకుపోయాడు, పుష్పాలను అలా పడేస్తాడు, చేస్తాడు అలా. ఓకే ఓకే. థీమ్ కరెక్టే కానీ టూ మచ్ ఎగ్జాగరేషన్ అది, లేకపోతే ఆడియన్స్ చూడరు కదా. ఓకే. ఇప్పుడు రెడ్ శాండిల్ ఇప్పుడు తిరుపతిలో దొరుకుతుంది కదా, అది లీగల్గా అయితే అసలు కొట్టడానికి అమ్మడానికి వీలు లేదు అసలు. ఇంకా ఓన్లీ అంతా అప్పుడు ఆక్షన్ చేస్తుంటారు. పట్టుకున్నది ఉంటే డిపోల్లో ఆక్షన్ చేస్తారు. పట్టుకున్నది ఆక్షన్ చేయొచ్చు. కానీ తర్వాత పాతకాలంలో రెడ్ శాండర్స్ అప్పుడు ఇండ్లకు వాడుకునేవారు, చిత్తూరులో అక్కడిక్కడ. మన దగ్గర టేక్ వాడినట్టుగా వాళ్ళు డిస్మాంటిల్ చేసినప్పుడు సేల్ చేస్తారు, అట్లా ఉంటుంది. బట్ పెద్దగా ఇప్పుడు రెడ్ శాండర్స్ మార్కెట్లో అవైలబుల్ లేదు. ఓకే ఓకే ఓకే. ఇంకా వేరే ఏమైనా జరుగుతాయి? ఇప్పుడు యానిమల్స్ అట్లాంటివి కూడా స్మగ్లింగ్ అట్లా జరుగుతాయి? జంతువులు అట్లాంటివి ఉంటాయి కదా అడవిలో, స్మాల్ థింగ్స్. జంతువులు ఇప్పుడు ఎవరో షికారు చేసినారు, పట్టుకున్నారు, కేసు బుక్ చేసినారు, వాడికి ఏదో ఫైన్ వేసినారు, లేదా కొన్ని ఫైన్ వేయడానికి లేదు, కోర్టుకే తీసుకెళ్ళాలి, గన్స్ సీజ్ చేస్తారు. స్మాల్ థింగ్స్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కరప్షన్ అనేది వెరీ వెరీ స్మాల్. ఒకప్పుడు ఏదో కొద్దిగా ఉండు కానీ ఇప్పుడు ఏం లేదు. ఓకే ఓకే. ఇట్లా ఏదో కలప ఉన్న చోటే తప్ప ఇంకా ఫారెస్ట్లో అవినీతి అవకాశం ఆల్మోస్ట్ లేని. ఏదైనా వర్క్స్ దాంట్లో ఏమన్నా ఉండొచ్చు కానీ ఓవరాల్గా కరప్షన్ అనేది చాలా తక్కువ. ఓకే ఓకే. ఇంతకుముందు ఒక 2010 ఆ సంవత్సరంలో లోక్పాల్ ఉద్యమం అనేది బాగా నడిచింది. అక్కడి నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఇట్లా బయటకు వచ్చారు, నిజాయితీ పరులు అని. మనలాంటి చాలామంది కూడా లోక్పాల్ వస్తే కరప్షన్ తగ్గిపోద్ది అనేది ఏం జరగలేదు. అక్కడ ఏం జరిగింది? ప్రాబ్లం ఏమొచ్చింది? లోక్పాల్ వల్ల బిల్ పాస్ అయింది కానీ కరప్షన్ ఎందుకు తగ్గలేదు? అసలు ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయి? లోక్పాల్ అనేది సెంటర్లో ఉన్నది. కరప్షన్ ఇట్ హై ప్లేసెస్లోనే తీసుకుంటారు వాళ్ళు. సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, చిన్న చిన్న అడ్మినిస్ట్రేషన్ తీసుకోరు. స్టేట్ లెవెల్ ఏంటంటే లోకాయుక్త అని ఉంటుంది. కర్ణాటక లోకాయుక్త వెరీ ఎగ్జాంపుల్ థింగ్. అక్కడ లోకాయుక్త కంప్లైంట్స్ వస్తే సీఎం మీద ఎంక్వైరీ చేసి సీఎం హ్యాస్ టు రిజైన్. మన దగ్గర లోకాయుక్తలో అటువంటి ఏఈ పవర్స్ లేవు. వట్టిగా రిటైర్డ్ అయిన జడ్జిలను పెడతారు. ఒక అంటే డిపార్ట్మెంట్లో అంతగా యూజ్ లేని ఒకళ్ళు ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, అంతే ఉంటుంది. మేము చాలా కంప్లైంట్స్ లోకాయుక్తలు ఇచ్చినాం, వీళ్ళకి అధికారాలు లేవు. కర్ణాటకలో ఉన్నట్టుగా ఇక్కడ ఇస్తే చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు కేసెస్ బుక్ చేయొచ్చు. ఓకే. అక్కడ కర్ణాటకలో లోకాయుక్తలా, ఇక్కడ ఉన్న లా డిఫరెంట్.
రూల్స్ అండ్ సబ్జెక్ట్ కదా, లోకాయుక్త ఇస్ ఏ స్టేట్ సబ్జెక్ట్. సో ఇక్కడ స్టేట్ కొంచెం పవర్లెస్ గా పవర్లెస్ కాదు, పవరే లేదు లోకాయుక్త, నామకే వాస్తే ఉన్నది. ఇంకా దానికి తగ్గట్టు ఉపలోకాయుక్త అని ఉన్నది. ఉపలోకాయుక్త, ఓకే. అక్కడ ఆల్మోస్ట్ హైకోర్టు జడ్జి లేదా సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్, ఇక్కడ సెషన్ ఉపలోకాయుక్త అంటే సెషన్స్. వాళ్ళకి పని చేయాలని ఉన్న పవర్స్ లేవు వాళ్ళకి. అంటే ఏం పవర్స్ లేవు? ఇప్పుడు కర్ణాటకలో ఉండి మన దగ్గర లేని పవర్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ మీద కంప్లైంట్ వచ్చింది, వీళ్ళు ఎంక్వైరీ చేయడానికి లేదు. మరి వీళ్ళకి ఏం పవర్ ఉంది? ఏం లేదు. ఇద్దరు వ్యక్తులు గెట్టు పంచాయతీలు, కాంపౌండ్ వాల్ పంచాయతీలు, భూములు చిన్న చిన్న ఇటువంటివి ఉన్నాయన్నమాట ఇక్కడ లోకాయుక్త అంటే. సారీ, నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినాను, ఐ విత్డ్రా దట్. చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట అంతే. ఓకే, చిన్నది తప్ప. సరే, లోక్పాల్ అయితే పాస్ అయింది, అది సెంట్రల్ లెవెల్లో అన్నారు. బట్ సెంట్రల్ లెవెల్లో కూడా కరప్షన్ ఏం తగ్గలే కదా, తగ్గింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది లోక్పాల్ దగ్గర. ఈ సిబిఐ డైరెక్టర్ కూడా లోక్పాల్ కిందకి వస్తారు. సిబిఐ లోక్పాల్ కింద వస్తుందా? బట్ అక్కడ తగ్గింది, అవినీతి తగ్గింది ఏమన్నా లోక్పాల్ వచ్చిన తర్వాత? అవినీతి అన్నది మళ్ళా మనము ఏదో లంచాలు ఇవ్వడం కాదు, వాళ్ళు తీసుకున్నట్టు పెద్దవి. ఓకే, అవన్నీ తగ్గాయి మరి పెద్దగా ఎఫెక్టివ్ అయితే లేదు. ఏదైతే అన్నా హజారే అనుకున్నదో ఆ యాంగిల్లో లేదు. వాళ్ళు అనుకున్న దానికి లేకుండా డైల్యూట్ చేసిన ఒకటి రెండు ఏమైనా అంశాలు ఉన్నాయి. ఎందుకని మెయిన్ ఫండమెంటల్ ఎక్కడో ప్రాబ్లం జరిగి ఉండాలి, అందుకే డైల్యూట్ అయి ఉండొచ్చు కదా. ప్రైమ్ మినిస్టర్ను దాంట్లోకి వెళ్ళి తీసేశారు. ఓకే. ఇప్పుడు ఇంకా కొన్ని ఇష్యూస్ లోపల లెంతీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటర్నెట్లోకి పోయి ఎట్లా ఫైల్ చేయాలో చూడండి, అసలు మనం ఫైలే చేయలేము, అట్లా ఉంటుంది అనమాట. ఓకే 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 సిస్టము స్మూత్గా లేదు. కామన్ మ్యాన్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరే లెవెల్ ఉంటుంది వాళ్ళకు, ఆ లెవెల్ పైన వాళ్ళనే వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఓకే, నిజంగా కూడా అంతే ఉండాలి. లేకుంటే దేశంలో ఉన్న ప్రతి ఫలాని క్లాస్ 4 ఎంప్లాయీ నన్ను డబ్బులు అడిగినాడు అని లోక్పాల్కు పంపుతామంటే కాదు. అది ఎక్కడ స్టేట్లో చేసుకోమంటున్నారు వాళ్ళు. చక్కగా మీరు లోకాయుక్త యాక్ట్ తీసుకొచ్చుకోండి, అన్ని విషయాలు మీరు ఇచ్చేసుకోండి అని. స్టేట్లో చేసుకుంటే పొలిటీషియన్స్ వాళ్ళ మీద వ్యతిరేకంగా పనిచేసేది వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? ప్రజలు అన్న ఉద్యమంలాగా చేస్తేనే చేస్తారు. కానీ కర్ణాటకలో అప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్ ధన్మాని ఇచ్చేసినాడు యాక్ట్లో. యడ్యూరప్ప ఇచ్చారా? యడ్యూరప్పనే అన్సీట్ చేసినాడు ఆయన. ఆయన ఇచ్చారేమో, లాంటివి జరిగిందో ఆయన కంటే మొదలే జరిగింది. ఓకే ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యేలకు మినిస్టర్స్కు ఏమీ భయం లేదు, ఏమీ కాదన్నట్టుగా ఉన్నది. ఎక్కువ అయితే నెక్స్ట్ ఎలక్షన్ లోపల ఓడిపోతామేమో, ఓడిపోకుండా మనం డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అవుదాం, అదృష్టం మంచిగుంటే మంత్రి అవుదాం, ఈ యాంగిల్లో ఉన్నాడు. నువ్వు కరప్షన్ చేస్తే ఇగో లోకాయుక్త ఉంది, ఎంక్వైరీ అవుతుంది, నీ ఎమ్మెల్యే పోస్టో మంత్రి పోస్టో పోతుంది అన్నది లేదు. అస్తమానం ఈ చిన్న రెవెన్యూ తహసీల్దార్నో లేక సబ్ ఇన్స్పెక్టర్నో ఇట్లా దీంతోనే సరిపోతున్నది. ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్పాలంటే లంచం తీసుకొని దొరికినా పెద్ద సమస్య అయితే ఏం లేదు. లంచం తీసుకొని దొరికినా అవినీతి చేసినా కూడా పెద్ద సమస్య ఏం లేదు. ఇప్పుడు ఆఫీసర్స్ విషయంలో అయితే గవర్నమెంట్ పెద్ద పని ఏం చేయట్లేదు. పొలిటీషియన్స్ విషయంలో కరప్షన్ జరిగినా కూడా ప్రజలే ఇబ్బంది పడట్లేదు, ఓట్లు వేస్తూనే ఉన్నారు. సో కరప్షన్ జరిగినా పెద్ద నష్టం అయితే ఏం లేదు. వాళ్ళకి చేసిన వాళ్ళకి, ప్రజలకు నష్టం జరుగుతుంది, మనం పట్టించుకోవాలి. ప్రజలకు నష్టం, దేశానికి నష్టం. సపోజ్ ఇండస్ట్రియల్ కరప్షన్ ఉందనుకోండి, ISI అని ఉంటుంది, ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వాలి ఈ మెటీరియల్ బాగుందని. ఇటువంటి సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోవడం వల్ల మన ప్రొడక్షన్ అన్నది క్వాలిటీ ప్రొడక్షన్ లేదు, ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. అవును. అంతెందుకు ఇప్పుడు ఫుడ్ అడల్టరేషన్ ఉన్నది, అందరికీ తెలుసు. మనం బయట పోయి తింటే ఏం తింటున్నామో తెలియడం లేదు, అందులో ఏం కలిపిందో తెలియడం లేదు. చక్కగా డిపార్ట్మెంట్ ఉన్నది, గట్టి యాక్ట్ ఉన్నది, ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ సెక్యూరిటీ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. 10 ఏళ్ళ జైలు శిక్ష ఉన్నది, ఏమీ జరగడం లేదు. ఇప్పుడు ఏదైనా అడల్టరేషన్ కేసు పట్టుకుంటే ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి పోవాలి, వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి ఎస్ దీంట్లో పలాన్ కెమికల్స్ కలిపినారు అని చెప్తే ఆ సర్టిఫికేట్ తీసుకొని కోర్టులో వేయాలి. మన దగ్గర 2 రాష్ట్రాలకు, ఒకటి నాచారంలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అని ఉండే, ఆంధ్ర సెపరేట్ అయ్యి వాళ్ళు వేరే పెట్టుకున్నారు. ఆ నాచారం లోపల ఎందుకు పనికిరాదు, కొందరు నాట్ ఈవెన్ 20% ఆఫ్ ద స్టాఫ్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, చాలా ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కావాలని మనకు 3 శాంక్షన్ చేసింది, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్. డబ్బులు ఇచ్చింది, ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కట్టలేదు, రిక్రూట్ చేయలేదు ఎవరిని. అడ్డగోలుగా నడుస్తూనే ఉన్నదంతా. ఎంత ఈ ఫుడ్ ఇది జరుగుతుందంటే అడల్ట్రేషన్, కల్తీ చెప్పడానికి లేదు.
ఇప్పుడు ఫుడ్ టెస్టింగ్ అన్నారు, ల్యాబొరేటరీ అన్నారు కదా. ఇప్పుడు మనకి హనీ అని, గీ అనేవి, ఇంకా ఫ్రూట్స్ అని చాలా ఫుడ్ రిలేటెడ్వి అడల్ట్రేషన్ జరుగుతుంటుంది. ఇప్పుడు మనకు కావాలంటే మనం కూడా పోయి ఆ గవర్నమెంట్ ల్యాబ్లో టెస్ట్ చేయించవచ్చు. కానీ అక్కడ మెయిన్ ప్రాబ్లం ఒకటి, మనం చేయించడానికి వెళ్ళేదా? పద్ధతి ఉంది. టెస్ట్ చేసినప్పుడు మనం పంపితే సీల్ చేయాలి. సీల్ చేసి వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. 2 టైపులు సీల్ చేసాం. మీరు ఎక్కడితో తీసుకుపోయి పలానా షాప్లో కొన్నా అనేది అడల్టరేటెడ్ అంటే కాదు సార్. అదే సీల్దే తీసుకుపోయి బిల్లు అండ్ సీల్ది తీసుకుపోయి ఇద్దాం అనుకున్నాము. అక్కడ చాలామంది కంప్లైంట్ ఏమి ఇచ్చారంటే, నేను చూసారు కొన్ని రివ్యూస్ చూశాను, అక్కడ జనరల్గా వాళ్ళు తీసుకొని ఒక డిలే అవుతుందంట, 15 days 1 month డిలే అవుతుందంట. ఆ 1 month తర్వాత వాళ్ళు టెస్ట్ చేయకుండా ఫుడ్ స్పాయిల్ అయిపోయింది, వీ డోంట్ హ్యావ్ చేసే మెటీరియల్ మా దగ్గర లేదు, స్పాయిల్ అయిపోయింది కాబట్టి మేము చేయలేము అని చెప్పేస్తారు. కొన్ని అట్లా ఇప్పుడు ఈరోజు తీసుకుపోతే ఈ రోజే టెస్టింగ్ జరగాలి, లేదు అక్కడ జరగదు. 100 కేసులు పెండింగ్లో ఉన్నాయి. స్టాఫ్ లేరు అంత. ఇప్పుడు వీళ్ళు శాంపుల్స్ తీసుకుంటారు. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అని ఉంటారు జిహెచ్ఎంసీలో, సుమారు 30 మంది. మేము కంప్లైంట్స్ ఇచ్చి కోర్టుకు పోతే అప్పుడు అపాయింట్ చేసినారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అని. వాళ్ళు మేము అడిగింది ఏంటంటే 150 వార్డులు ఉన్నాయి, 5 వార్డులకు ఒకళ్ళ చొప్పున ఇవ్వమంటే శాంక్షన్ అయింది. వాళ్ళకు వెహికల్ ఇచ్చినారు. వాళ్ళు ఏదైతే దాన్ని వాళ్ళ భాషలో ఏమంటారు అంటే లిఫ్టింగ్ ద శాంపుల్ అంటారు. అంటే సీజ్ చేసి తీసుకుపోయి పంపితే ఒక్కొక్కసారి 2 నెలలు 3 నెలలు 6 నెలలు అవుతుంది. అది ద్వారా కేసు చెప్పబడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ జిహెచ్ఎంసీ వాళ్ళ పరిధి లోపల సపోజ్ ఒక హోటళ్లకు రకరకాలుగా పెట్టినారు. క్లీన్ ఉండాలా, గ్లౌజ్ దొడుకోవాలా, వంటశాల లోపల కాక్రోచెస్ అటువంటి ఏముండదు. అవన్నీ పెద్దోళ్ళు పోయినారు, ఇన్స్పెక్షన్ చేసినారు, కేసు బుక్ చేసి జాయింట్ కలెక్టర్కి పంపుతారు. ఆయన ఒక 5,000 ఫైన్ అన్నాడు, 10,000 ఫైన్ అన్నాడు. పెద్ద హోటల్ అటువంటి దానికి 5,000 ఫైన్ అయితే వాడు చెప్తాడు రోజు రండి సార్ ఇట్లా ఫైన్ తీసుకుపోయినా. సీజ్ చేయాలి. హోటల్ని సీజ్ చేయడం, ఓనర్ మీద కేసు బుక్ చేయడం. ఒక దినం సీజ్ చేసినా చాలు. అట్లా జరగడం లేదు. పెట్రోల్ బంకులో చాలా కేసులు వచ్చినాయి మా దగ్గరికి. పెట్రోల్ బంకులో ఓకే, రిమోట్ చిప్ ఉంటుంది. దాన్ని బట్టి 1000 milliliters బదులు 900 లేక 950 వస్తుంది మనకు పెట్రోల్ కొట్టించుకుంటే. ఓకే, అవి కొన్ని పట్టప్పుడు వాళ్ళ మీద కేసులు బుక్ చేసినారు 8-10. బట్ మోస్ట్లీ పొలిటీషియన్స్ ఇవి. అయితే ఏం చేసినారు, ఫైన్ వేసి ఇచ్చిపెట్టినారు. ఎట్లా ఇచ్చిపెడతారు? ఆ పెట్రోల్ సీజ్ చేయాలి, ఆ పెట్రోల్ బంక్ను. అది లేదన్నమాట. చీటింగ్ కేసు కింద వస్తుంది. అవి అలా చేయడం లేదు. అధికారులకు ఏదైనా కేసు దొరికితే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్న పరిస్థితిలో ఉంది. మొత్తం అడ్మినిస్ట్రేషన్లో అదే మళ్ళీ చెప్తున్నాను, కొందరు మంచి ఆఫీసర్స్ని పక్కన పెడితే బెటర్. ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ కరప్ట్. అవును, చాలా వరకు మారారు ఆన్లైన్ అయ్యాకను. మరి ఎందుకు కానీ ఇంతకు మొదలు 1 month 2 months పట్టేది. ఇప్పుడు తత్కాలని ఉంది. అవును, టక్కన వచ్చేసి. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ కొంచెం వాటి రీజన్స్ ఏంటి అనేది కొన్ని డిస్కస్ చేసాము. ఇవన్నీ మనసులో పెట్టుకొని మనం ఒక కొత్త సంస్థ డిజైన్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న వాటిని తప్పులు వెతకడం కొంచెం ఈజీయే చెప్పాలంటే, కొంచెం స్టడీ చేస్తే తప్పులు వెతకడం ఈజీయే, కానీ సొల్యూషన్ ఇవ్వడం హార్డ్ వర్క్ అనమాట, కష్టమైన విషయం. ఇప్పుడు మనం ఒక సంస్థ స్టేట్ లెవెల్లో ఆర్ సెంట్రల్ లెవెల్లో స్టార్ట్ చేయాలనుకోండి, దానికి ఏం పేరు పెడతారు? దాన్ని హై లెవెల్ ప్లానింగ్ ఉంటుంది, బ్లూ ప్రింట్ అనుకోండి. ఈ సంస్థకి ఈ పవర్ ఉండి ఇలా ఉంటే అవినీతి గణనీయంగా తగ్గుద్ది అనుకోవడానికి మనం కొత్తగా ఒక సంస్థ తయారు చేయాలంటే ఏ సంస్థను తయారు చేస్తారో అది ఎలా ఉండబోతుంది? మీరే తయారు చేయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని పెట్టినప్పుడు మా దాంట్లో జడ్జెస్ ఉండేవాళ్ళు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, యునైటెడ్ నేషన్స్లో పనిచేసిన వాళ్ళు కూడా వచ్చినారు. మేము చాలా డిస్కస్ చేసినాము. మనం కొత్తగా ఏం చేసినా అది నడవదు. ఓకే, మనం ఏం చేయాలంటే గవర్నెన్స్ పాలనలో సంస్కరణలు తీసుకొచ్చినట్టయితే ఆటోమేటికల్లీ తగ్గుతాయి. ఓకే, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో కూడా కరప్షన్ అది, అమెరికాలో కరప్షన్ అది. ఏదో కొన్ని సింగపూర్ ప్లస్ న్యూజిలాండ్, డెన్మార్క్ అటువంటి కొన్ని ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో కరప్షన్ అది. బట్ కరప్షన్ ఎంత అంటే టాలరేబుల్. మరీ ఇండియా తిరిగా, పాకిస్తాన్ తిరిగా, మరి శృతి మించి రాగానబడ్డట్టుగా అది కాలేదు. మన దగ్గర విపరీతంగా కరప్షన్ అది. అన్ఫార్చునేట్లీ ప్రజలు ఒప్పుకుంటున్నారు దాన్ని. ఇదొక అడిషనల్ ట్యాక్స్ పోని మన పని అయితే చాలన్నట్టు. సో మీరు అన్నట్టుగా కొత్త సంస్థ ఏది నడవదు. ఓకే, అన్నా హజారే అటువంటి వాడే ఏం చేయలేకపోయినాడు, దాంతో అరవింద్ కేజ్రీవాల్ లాభపడ్డాడు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సో ఇప్పుడు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రజల్లో మార్పు కావాలి. ఈ ఎన్జిఓస్ మీరు సంస్థ తీసుకురావాలంటే
మంచి వాళ్ళని ఎన్నుకోండి, ఆటోమేటికలీ సిస్టమ్ అంతా బాగుంటుంది. మంచి వాళ్ళు ఇప్పుడు మినిస్టర్ హానెస్ట్ ఉంటే కింద ఆఫీసర్స్ అంతా హానెస్ట్ ఉంటారు. అరే మేము తప్పు చేస్తే శిక్ష పడుతుంది అన్నట్టు. తర్వాత చట్టాల్లో కొద్దిగా మార్పు రావాలి. ఏసీబీ వాళ్ళు పట్టుకోమని వెంటనే ప్రాసిక్యూట్ చేయడము అవన్నీ ఉండాలి. కోర్టులు ఎక్కువ కావాలి. ఒకటే కోర్టు ఉంటే ఇన్ని కేసులు ఇది కాదు. ప్రొసీజర్లో కూడా కొంచెం అంత మార్పులు రావాలి. ఇప్పుడు మీరు చట్టాల్లో చేంజెస్ చెప్పారు, మనుషులు మారాలని చెప్పారు. ఇప్పుడు చట్టాల్లో చేంజెస్ అంటే ఒక 3 చేంజెస్ ఇవి చేస్తే బాగుంటుందని ఒక 3 చేంజెస్ చెప్పగలుగుతారు మీరు? ఒకటి ఏంటంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఆయన మీద ఉండాలి. నేను పట్టుకున్నాం లంచం తీసుకుని, నేను లంచం తీసుకోలేదని ఆయన ప్రూఫ్ చేసుకోవాలి. ఈయన ప్రూవ్ చేయాలంటే పెద్ద కష్టం అవుతుంది. రెండోది క్విక్ డిస్పోజల్. కొందరికి అన్యాయం జరగచ్చు. 100 మందిలో 95 మందికి శిక్ష పడి 5 అమాయకులకు కూడా శిక్ష పడవచ్చు. అదిగా సాక్రిఫైస్ చేసుకోవాలి. సో క్విక్ తొందరగా శిక్ష పడాలా, కావాల్సినంత స్టాఫ్ ఉండాలా. ఇది అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ల కిందకి వస్తుంది. ఇకపోతే పొలిటికల్ కరప్షన్ ఉన్నది. పొలిటికల్ కరప్షన్లో కూడా ప్రజలు మంచి వాళ్ళని అనుకున్నట్టయితే పొలిటికల్ కరప్షన్ తగ్గుతుంది. జ్యుడిషియల్ కరప్షన్ కూడా ఉన్నది, కానీ ఆ జడ్జిల మీద మాట్లాడితే కాంటెంప్ట్ అంటారు. ఇక అది అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు జడ్జిలే చెప్తున్నారు హైకోర్టులో కరప్షన్ ఉన్నది, కింది లెవెల్లో అయితే 100% కరప్షన్ ఉన్నది అని అంటున్నారు. వాళ్ళు అన్నారు, కానీ మనం అంటే మనం అనకూడదు. అక్కడ ఎవరో డబ్బులు ఇంట్లో డైరెక్ట్ దొరికినా మనం అనకూడదు. దొరికారు ఒకళ్ళు అయితే డబ్బులు తీసుకొని డైరెక్ట్గా దొరికారు, హైకోర్టు జడ్జి దొరికారు కదా. ఆయన మనం చూడనట్టుగా ఉందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరెక్ట్ డబ్బులనే కాదు, ఫేవరిజం కూడా ఉంటుందన్నమాట. బట్ త్వరగా డిస్పోజల్ అంటే కేసు త్వరగా కన్క్లూజన్ రావాలని అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ ఉండదు. కేసు బుక్ అయిందంటే వితిన్ 2 months లోపల ఛార్జ్షీట్ ఫైల్ కావాలి. దానికి ఈ పర్మిషన్ ఆ పర్మిషన్ అట్లా ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఆంధ్రాలో చెప్పారు 1 month లోపు అప్రూవల్ ఉండాలని చెప్పారు. అలా చేస్తే తొందరగా ఆటోమేటెడ్ అప్రూవల్ పెట్టొచ్చు కదా. ఎందుకంటే ఆటోమేటిక్ అప్రూవల్ అవసరం లేకుండా ఆటోమేటెడ్ చేయొచ్చు కదా. రూల్ ఏంటంటే ఎంప్లాయీస్కు ఎంప్లాయీస్ని ప్రాసిక్యూట్ చేయాలంటే ప్రభుత్వ పర్మిషన్. ఎందుకంటే అది వాళ్ళ సేఫ్టీ ప్రొటెక్షన్ కోసమా, లేకపోతే తీసేయచ్చు కదా. మొదటి నుంచి ఆ రూల్ తీసేయచ్చు కదా, ప్రాబ్లం ఏముంది? రూల్ తీసేయచ్చు. రూల్ తీసేసే వాళ్ళు చీఫ్ సెక్రటరీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. వితిన్ 1 month కేసు ఇచ్చేయాలా. కొద్దిగా స్టాఫ్ని ఎక్కువ చేసి, కొద్దిగా అడ్వకేట్ని ఎక్కువ చేసి తొందరగా ప్రాసిక్యూట్ చేయడం చెప్పాలి. ఒక కోర్టు సరిపోకుంటే 2 కోర్టులు పెట్టాలి. అవి సింపుల్, అది పెద్ద రాజ్యాంగాన్ని చేయాల్సిన పని. ఓకే. సో ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది ఈజీ అవుతుంది అంటారు మీరు. ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తే 1 month లోపు అప్రూవల్ ఇవ్వాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చాలా మందికి తెలియదు. మంత్రుల ర్యాంక్ ఉన్న కార్పొరేషన్ చైర్మన్స్ అందరిది ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వమే కడతా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ మంత్రుల్లో ర్యాంక్ కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు కదా, క్యాబినెట్ ర్యాంక్ అంటారు. ఇప్పుడు సలహాదారులు అంటారు కొందరు, వాళ్ళు క్యాబినెట్ దగ్గర 40 మంది పైన ఉన్నారు. 40 మంది ఉన్నారు. వీళ్ళందరిది ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం కడతా ఉంది. ప్రభుత్వం కట్టడం ఏంటి? కట్టడం ఏంటంటే అట్లుంది. రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏం కాలే, కోర్టులో వేసిన అప్పీల్ నడుస్తూ ఉంది. అంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కట్టుకోరా? గవర్నమెంట్ కడుతుందా? స్టేట్ గవర్నమెంట్ కడుతుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. స్టేట్ గవర్నమెంట్ కడుతుంది అంతే. ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. చాలా స్టేట్లలో ఈ మధ్యలో లాస్ట్ ఒక 5-6 years నుంచి మోస్ట్లీ బీజేపీ రూల్ స్టేట్లలో కట్ చేసేసినారు. నీకు వచ్చిన డబ్బు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోమని. తెలంగాణలో మాత్రము తెలంగాణ, ఆంధ్ర ఇదంతా ప్రభుత్వమే కడతాం. ఆంధ్రలో కూడా ప్రభుత్వమే కడుతుంది. ఓకే. ఇంక ఇట్లాంటివి ఏమున్నాయి ప్రజల డబ్బు ఇట్లా దోచుకుంటున్నాయి? చాలా ఉంది. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే వాళ్ళకి ఇచ్చే, ఇప్పుడు ఎమ్మెల్యే 4 టర్మ్లు అయింది అనుకోండి, 1 టర్మ్ అయినాక పెన్షన్ వస్తుంది, 2వ టర్మ్ అయితే 2nd పెన్షన్, ఓకే, 3వ టర్మ్ అయితే 3వ పెన్షన్. ఓకే. ఎమ్మెల్యే ఎంపీ అయితే ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది, ఎంపీ పెన్షన్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగికి ఒకటే, వాడు 35 ఏళ్ళు చాకరీ చేసి రిటైర్ అయితే ఒకటే పెన్షన్ ఉంటుంది. ఓకే. ఇక 1 month అయితే రిటైర్ అవుతారు అనగా ఆమె ఎవరు, బండా కార్తిక రెడ్డి. అందరికి ల్యాప్టాప్లు ఇద్దామని టెలిఫోన్లు 2 crores వర్త్ 2 lakhs వర్త్ ఆఫ్ టెలిఫోన్లు ఇస్తామంటే మేము అబ్జెక్షన్ చేసి ఆఫ్ చేసినాం. ఓకే. టెలిఫోన్లు దేనికోసం? అఫీషియల్ డ్యూటీస్ ఏమున్నాయి, అధికారులు కాదు కదా వాళ్ళు. మళ్ళీ ఒక 1 month అయితే వాళ్ళ టర్మ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు అధికారులే అన్నారు, మౌన్ సార్ ఏదో గిఫ్ట్ అని ఇస్తున్నాం, మీరు దానికి కూడా అబ్జెక్ట్ చేస్తారంటే పబ్లిక్ మనీ డబ్బులు అది అప్పు తీసుకొచ్చి, మరి చాలా చోట్ల గవర్నమెంట్ అప్పుల్లోనే ఉంది కదా అసలు. అప్పు తీసుకొచ్చి వీళ్ళకి స్టడీ టూర్లు. ఓకే. సో అంటే స్టడీ టూర్ పేరుతో వీళ్ళు సరదాగా తీర్థయాత్రలు అంటే, ఇప్పుడు స్టడీ టూర్ పోయి నువ్వు వచ్చిన తర్వాత నీ యొక్క అబ్జర్వేషన్స్ స్టేట్కు లాభం కలగాలి. ఇప్పుడు ఇంకొకటి, మన మూసీ నది ప్రక్షాళన
ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ స్టడీ టూర్ పోయినారు. అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి వాళ్ళు వీళ్ళు ఎక్కడికి పోయినారు, ఆ నర్మదా అహ్మదాబాద్లో సబర్మతి రివర్ చూడడానికి వచ్చినారు. ఒక రిపోర్ట్ ఇచ్చినారు ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత కొందరు ఆఫీసర్స్ పోయినారు. మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు పోయినారు. ఈడ అహ్మదాబాదే కాదు, లండను, తర్వాత ఏదో ఏంటి వియత్నాంలో ఆడ ఇట్లా అవుతుంది అని చెప్పి పెద్ద పెద్ద స్పీచెస్ ఇవ్వడం, దాన్ని బట్టి మూసి ప్రక్షాళన చేద్దామని. ఈ స్టడీ టూర్లా లేకపోతే ఫారెన్ ట్రిప్ సరదాగా స్టడీ టూర్ పేరుతో గవర్నమెంట్ డబ్బులతో వెళ్ళే టూర్స్ ఇప్పుడు మూసి ప్రక్షాళన అని పెట్టుకున్నారు. ఇవాళ సిటీ లోపల 25% ఆఫ్ ద పీపుల్కు మంచినీళ్ళు దొరకడం లేదు. సిటీలో ఇవాళ 12,000 వాటర్ ట్యాంకర్స్ ఆపరేట్ అవుతా ఉన్నాయి. వాటర్ ట్యాంక్ అంటే నీళ్లు లేవు తాగడానికి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, గోదావరి నీళ్లు తెచ్చి గండిపేటలేసి గండిపేట నుంచి ఎప్పుడు మూసీ నదిలో నీళ్లు ఉండాలా, పడవలు బోటింగ్ చేయాలా, ఇంటర్నేషనల్ స్పాట్ కావాలా, అది టూరిస్ట్ స్పాట్ కావాలా. ఇవన్నీ చందమామ కథలలో చదివినట్టున్నది. కానీ ఐఐటి అని ఆ మూసి ఆ గబ్బు లోపల పెద్ద టెంపుల్ కడతారట అక్కడ. మొన్న సీఎం కూడా ఇనాగ్రేట్ చేసినారు 700 crores. ఇమీడియట్లీ మేము ఆబ్జెక్ట్ చేసినాం, ఇది సరి అయిన పద్ధతి కాదు, మొదలు క్లీన్ చేయండి. మూసీ క్లీనింగ్కు ఎవ్వరు వద్దన్నారు. కానీ మూసీని బ్యూటిఫికేషన్ చేస్తాము, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కడతాము, అవన్నీ ఐఐటి కాదు. మళ్ళీ డబ్బులు లేవు, 1,00,000 కోట్ల పైన అవుతుందని లాట్ ఆఫ్ రిపోర్ట్స్. ఇంకా ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఒక 7,000 కోట్లతో చేస్తున్నారు బాపు ఘాట్ నుంచి అక్కడికి అని చెప్పి. ఓకే, బట్ ఇవన్నీ మారాలంటే మీరు చెప్పిన ఒక కీ పాయింట్ ఏంటంటే ప్రజలు మంచి వాళ్ళని ఎన్నుకోవాలనుకుంటారు. అదొక డెడ్ లాగ్ కదా, మనం మంచి వాళ్ళని ఎలా ఎన్నుకుంటాం? ఇప్పుడు నేను వెళ్ళి ఏదన్నా ఎలక్షన్లో ఓటు వేయాలంటే మంచి వాళ్ళు ఏమి ఉండరు, రెగ్యులర్ రాజకీయ నాయకులే ఉంటారు కదా. ఎలక్షన్లో ఖర్చు కాకుండా నేను గెలుస్తానంటే ప్రతి యువకుడు పాలిటిక్స్లోకి వస్తాడు, మంచి వస్తారు. దానికోసం ప్రజలు చేసేది ఫస్ట్, ఇప్పుడు నేను ఆగుతాను, నేను డబ్బులు తీసుకోకుండా ఓటేస్తా, మిగతా వాళ్ళని తీసుకుని ఓటేస్తున్నారు కదా. అందుకే ప్రజలంటే XYZ టోటల్ సమాజంలో మార్పు రావాలి. అంటే ఓట్ ఈజ్ నాట్ ఏ సేలబుల్ కమాడిటీ, ఇది అమ్ముకోవడానికి వస్తువు కాదు, ఇది నా ధర్మము, ఓటు పవిత్రమైంది. ఆ మెసేజ్ పోతలేదు. ఎవరు పంపాలా? రాజకీయ నాయకులు, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలో పంపాలి. ఎవరు పోతలేదు. సో అక్కడ ఆగిపోయింది అనమాట మన అభివృద్ధి కానీ ఏదైనా. టోటల్గా అదొక ప్రజలని నేను బ్లేమ్ చేయడానికి లేదు, రాజకీయ వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అన్నది, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో పాస్ చేసినారు. అప్పుడు ఎటు చూసినా కానీ రాజకీయ నాయకులు స్వతంత్ర సమరయోధులు, చక్కగా ఖద్దరు బట్టలో ఏదో కట్టుకొని దేశం కోసం పాటుపడ్డారు. సో వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే ఇక ముందు కూడా అంత మంచి వాళ్ళే ఉంటారు రాజకీయాల్లో అని ఒక మామూలు చట్టం తయారు చేసినారు. అక్కడ తప్పైంది. అంటే 70 ఏళ్ళ తర్వాత భారతదేశంలో క్రిమినల్సు, రేపిస్టు, భూ కబ్జాదారులే రాజకీయ నాయకులు అన్నది వాళ్ళు అప్పుడు ఆలోచించలేదు. అప్పుడు ఆలోచించుంటే గట్టిగా కాంప్లైంట్ వచ్చిందంటే మినిస్టర్ నువ్వు పక్కకు జరుగు, ఎంక్వైరీ అయినాక మళ్ళీ మినిస్టరు అవదు. కానీ అసంటి గట్టి చట్టం రాకపోవడం వల్ల ఇలా ఏది సబ్చల్తా ఏది చేసినా నడుస్తుంది. అంతేందుకు ఒక మంత్రి గారు స్వయంగా అన్నారు, ఏ మంత్రి అయినా ఫైల్ క్లియర్ చేయడానికి డబ్బు తీసుకుంటాడు. అట్లా పరిస్థితి. ఓకే ఓకే, సో ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే వస్తుంది. నేను ఆశావాదిని, వస్తుంది. యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి వస్తే, సేవ చేయాలనుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మార్పు వస్తుంది. ఇంకోటి ఏమంటారంటే ప్రజలే మేము అందరి దగ్గర తీసుకుంటాం కానీ మంచి ఆయనకే ఓటిస్తామంటారు. అదో తమాషా, వితండవాదన. నువ్వు డబ్బు తీసుకోక ఓటేయచ్చు కదా. డబ్బే కాదు, రకరకాల వస్తువులు, టీవీలు, ఫ్రిడ్జ్లు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎలాగో దోచుకుంటున్న డబ్బులన్నా తీసుకుని అయ్యని మిగులుతాయి మాకు అనేది. వీళ్ళు మళ్ళీ దొరకరు, అయితే దాకా ఇదే ఛాన్స్ అన్నట్టు. ఎంతో కొంత మగన్న వస్తే మిగతా వాళ్ళు దోపిడి ఎట్లాగా ఆపరు కదా. తర్వాత సిస్టంలో సుప్రీంకోర్టు చెప్పింది, రాజకీయ నాయకులు మీరు ఇష్టం ఉన్నట్టు ప్రామిస్ చేస్తూ ఉన్నారు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళేస్తారు చెప్పాలని. ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కర్ణాటకలో ఎన్ని ప్రామిసెస్, తమిళనాడులో, ఇప్పుడు కొత్తగా మనం తెలంగాణలో కూడా ఎన్ని 6 గ్యారంటీలు, ఇంకొక 420 అష్యూరెన్సెస్ రకరకాలుగా చెప్పినారు. అవి అవసరం, అంతగానం అవసరము. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి యావరేజ్ కుటుంబం నుంచి ఉన్నారు, నెలకు 250 యూనిట్ల కంటే తక్కువ కలుస్తారు. అయితే ఎలక్ట్రిసిటీ ఫ్రీ, అట్లాగే వాటర్ ఫ్రీ. ఇక ఇల్లు లేకుంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరి. ఇక తినడానికి
ఒక్కొక్కళ్ళకు 6 కిలోల చొప్పున ఇంట్లో ఒక 5 ఉంటే 30 కిలోల బియ్యం మంచి క్వాలిటీ రైస్ ఇచ్చింది. పెళ్లి చేసుకుంటామంటే ₹1,00,000 ఇచ్చింది. పెద్ద మనుషులు ఉంటే ముసలోళ్ళు ఉంటే పెన్షన్ ఇచ్చింది. బీమార్ అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది. ఇక నేను ఎందుకు పని చేయాలి? తెలంగాణలో ఇప్పుడు లేవు, కార్మికులు లేక కాదు, కానీ పని చేయరు. ఇప్పుడు ఏంటి, అక్కడి నుంచి వస్తున్నారు అంతా, ఏది బీహార్ నుంచి, యూపీ నుంచి. మా ఊర్లల్లో నాట్లేసే వాళ్ళు మంచిగా చక్కగా లేడీసే పాటలు పాడుకుంటారు నాట్లు. ఇప్పుడు ఎవ్వరు నాట్లకు కూడా యూపీ వాళ్ళు రావాలా లేదా మిషనరీ. వ్యవసాయం అంతా యాంత్రికం అయిపోయింది. దున్నడానికి ట్రాక్టర్, నాట్లేయడానికి, కోయడానికి అంతా అయిన తర్వాత ప్రజలు పని చేస్తలేరు, చక్కగా తాగుతున్నారు, పండుకుంటున్నారు అంతే. ఇప్పుడు యాక్చువల్గా ఏ బిజినెస్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళినా కూడా మన వాళ్ళు ఉండరు, తయారు చేసే వాళ్ళంతా కూడా, ఐ మీన్ వర్కర్లంతా కూడా యూపీ బీహార్ వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు అసలు అక్కడ కొద్దిగా డెవలప్ అయితే మనకు అసలు పనిచేసేటి వాళ్ళు దొరకరు. అవును, మీరు బ్రిక్ ఇండస్ట్రీస్తో చిరుపెడితే కన్స్ట్రక్షన్ ప్రతి దానికి, కార్పెంటరీ, గ్లాస్ వర్క్, మేసన్స్, ఇక్కడ ఎంత చక్కగా బిల్డింగ్లు కట్టేవారు. ఎటు పోయింది ఆర్ట్ అంతా? బయట వాళ్ళే వస్తున్నారు. అంటే బయట వాళ్ళు రావద్దని కాదు, అది కంట్రీలో ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు, కానీ ఎక్కడ చూసినా కానీ వాళ్ళే పని చేసి వీళ్ళు మంచిగా తిని తాగి పండుకుంటామంటే ఎట్లా? బట్ దానికి రీజన్ ఇట్లా గవర్నమెంట్ ఫ్రీలు ఇవ్వబట్టా, లేకపోతే మన వాళ్ళని చదువుకొని ముందుకు పోవటం వలన? మెజారిటీ గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది. కష్టపడితే కానీ కడుపు నిండేదని అంటే వచ్చినప్పుడు తప్పకుండా ఇది చేస్తారు. ఉదాహరణ తీసుకున్నాం, ఇది తెలంగాణ ఈజ్ ఏ రిచెస్ట్ స్టేట్ అన్నాం, ధనిక రాష్ట్రం అన్నాం. ధనిక రాష్ట్రం, పేదరికం హార్డ్లీ 20%. ఏస్కి ఏదైనా తీసుకో, నీతి ఆయోగ్ సర్వే తీసుకోరు, ఇంకేదైనా ఆర్బీఐ వాళ్ళది, రకరకాల సర్వేలు ఏది చూసినా తెలంగాణ లోపల పేదరికము 20% లోపలనే ఉన్నదన్నారు. 95% మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఎందుకు? ఓట్ల కోసమే కదా. కనీసం వీళ్ళకు, పేదలకు నువ్వు బియ్యమే కాదు, నేను సజెస్ట్ చేసింది కావాల్స్తే పప్పు, నూనె అదంతా ఇవ్వండి, అంటే ఫుడ్కు కావాల్సినవి అన్నీ ఇవ్వండి, కానీ అర్హులకు ఇవ్వండి, అనర్హులకు కాదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నది, మంచిగా 10 తెల్ల బియ్యం తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటుంది వైట్ రేషన్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఇన్కమ్ను బట్టి. బట్టి దీని మీద మేము సర్వే చేసినాం, మా టీం పోయింది. ఏం చేసినామంటే మేము స్టేట్ లోపల రిచెస్ట్ విలేజ్ ఏంటిది చేస్తే అంకాపూర్ అని ఉన్నది, నిజామాబాద్ డిస్టిక్ లోపల. ఓకే, అంకాపూర్ చికెన్ అని, అంకాపూర్ అది అంటే, అక్కడ ప్రతి ఇంటి ముందు ఒక 2 వీలర్, ఒక 4 వీలర్, చాలామందికి ట్రాక్టర్స్ ఉన్నాయి. వాళ్ళలో చాలా వాళ్ళ పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్నారు, డబ్బు పంపుతూ ఉన్నారు. అక్కడ 1 ఎకరం భూమి దగ్గర దగ్గర ₹1,00,00,000 వరకు ఉంది. 3 పంటలు తీస్తారు వాళ్ళు, పసుపు ఎక్కువ పండిస్తారు. ఓకే. సో అక్కడ ల్యాండ్ రికార్డ్స్ తర్వాత పంచాయత్ సెక్రటరీతో డిస్కస్ చేసినప్పుడు ఒక 1,400 ఫ్యామిలీస్ ఉంటే 300-250 మంది పూర్ ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా వెల్ ఆఫ్ ఉన్నారు అనమాట. అక్కడ ఒక బ్యాంక్, 1-2 బ్యాంకులు కూడా ఉన్నాయి ఆ విలేజ్లో. సో రేషన్ కార్డ్స్ ఎంతమందికి ఇచ్చినారు? ఈ సన్న బియ్యం ఎంతమందికి ఇస్తున్నారంటే 90% మందికి ఇస్తున్నారు. ఓకే, అంటే నేను కోటీశ్వర్ని, కానీ నాకు బియ్యం వస్తూనే ఉన్నాయి. అంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రికార్డులో అంత ఉండదేమో. ఇన్కమ్ ట్యాక్స్ అగ్రికల్చర్ సేమ్ కడితే ఇన్కమ్ ట్యాక్స్ పెద్దగా. మరి ఎందుకు వైట్ రేషన్ కార్డు కావాలంటే? మన ఇన్కమ్ ఎంక్వైరీ చేస్తారు. 2 యాన్యువల్లీ 3 lakhs పైన ఇన్కమ్ ఉండదు, అట్లాగే 5 ఎకరాల లోపల ఉండాలి. మరి వాళ్ళకి ఎలా వస్తుంది? 90% మెంబర్స్ ఇస్తున్నారు. ఓకే, రూల్కి అగెనెస్ట్ కూడా వెళ్ళిపోతుంది అంటారా టోటల్? ఇప్పుడు ఇంకొకటి, ఇండియాలో రిచెస్ట్ డిస్టిక్ ఏదంటే ఎవరైనా చెప్తారు రంగారెడ్డి డిస్టిక్ అని. మీరు కంప్యూటర్ సిస్టంలోకి పోయి చూడండి. అవునా? రంగారెడ్డి, ఢిల్లీ అంటే ఓకే. రంగారెడ్డి డిస్టిక్ లోపల అగైన్ 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ గెటింగ్ బియ్యం, ఫ్రీ బియ్యం. ఓకే, ఇది కంట్రోల్ చేసి ఇదే డబ్బును మనం ప్రాజెక్టులకు, రోడ్లకు, దీనికి వాడచ్చు కదా. అది లేదు, కేవలం ఓట్లు. అంటే 2 రకాలు జరుగుతుంది ఇప్పుడు ఈ పని. అంటే డబ్బు ఖర్చు పెట్టేది, ప్రాజెక్టులు కడితే కమిషన్ వస్తుంది, ఓకే, సపోజ్ చేసి ప్రాజెక్టులు కడదాం. ఓట్లు ఇవ్వాలంటే ఈ యొక్క ఫ్రీ బీస్ అంటారు కదా, ఉచితాలు ఇవ్వాలి. దానికి ఒక చక్కటి పేరు పెట్టినారు, సంక్షేమ పథకాలని. సంక్షేమ పథకాలకు ఎవరు అడ్డు చెప్పరు, పేదవాళ్ళకు తప్పకుండా సాయం చేయాల్సింది. కానీ పేదవాళ్ళ పేరు మీద 190 మంది పేదవాళ్ళే అని చెప్పేసి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం అన్నది తప్పు.
అది జరుగుతున్నది. దీనివల్ల అభివృద్ధికి ఫండ్స్ అలొకేట్ చేయలేకపోతున్నారు. అప్పులు తీసుకురావాలి అంతే. అప్పులు తీసుకురావడం అవి పంచడమే కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి కావాల్సిన పరిశ్రమలకు ఇవ్వటం కానీ ఇట్లాంటివి ఏమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, స్కూల్స్ కాలేజెస్ ఇట్లాంటి మెడికల్ కాలేజెస్ పెట్టచ్చు. హాస్పిటల్స్ ఎంత ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. స్కూల్స్ డైలాపిడేటెడ్. ఇప్పుడు గ్రామాల నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీని కూడా అడగండి మీరు, మీ ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్ ఉన్నది కదా, మరి పక్క ఊర్లో కాన్వెంట్ స్కూల్కి ఎందుకు పంపుతామంటే ఈడ ఎందుకు పనికిరాదు సార్, అక్కడ కాన్వెంట్ స్కూల్లో అయితే మంచిగా చెప్తారు, మా వాడికి ముందు ఉద్యోగం దొరుకుతుంది. నమ్మిక పోయింది. గవర్నమెంట్ హాస్పిటళ్ళ మీద నమ్మిక పోయింది, గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మిక పోయింది. విద్య ఆరోగ్యం రెండు పేద ప్రజలకు మంచి అందినట్టయితే ఈ సంక్షేమ పథకాలు ఇంత పెద్దగా అవసరం లేదు. ఒక 10-15 ఏళ్ళు చక్కటి విద్య చక్కటి ఆరోగ్యం పేద ప్రజల పిల్లలకు అందిస్తే డెఫినెట్లీ వాళ్ళు కూడా అందరితో సమానంగా ఎదుగుతారు. అది జరగడం లేదు. కానీ ఇదంతా మారుద్దని మీకు ఎలా నమ్మకం ఉందో కానీ నా డౌటే. ఇంత ఇప్పుడు మొత్తం సిస్టమేటిక్గా అయిపోయింది. ఇప్పుడు మనం డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నాం, రాజకీయ నాయకులు నిజాయితీగా ఉన్న వాళ్ళు రాలేవరు, ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి ప్రాజెక్టులలో కమిషన్స్ కోసమో ఇంకో విధంగా అవినీతి చేసో డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లు రావాలి కాబట్టి ఉచితాలని ఇచ్చేస్తున్నారు, అంతేగాని అభివృద్ధి వాటిపైన ఫోకస్ లేదు. ఇదంతా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. దీన్ని బ్రేక్ చేయాలంటే ఒక పెద్ద స్ట్రాంగ్ లీడర్షిప్ ఎవరో రావాలి, కానీ సొసైటీ తనంతటి తను మారటం అంటే కష్టం. ప్రజలు చురుకు పెడుతున్నారు. 10 ఏళ్ళు కాగానే చాలా చూసినారు బీఆర్ఎస్ పార్టీని పక్కకు ఉండమన్నారు. ఓకే ప్రజలు చేస్తారు. ఇందిరాగాంధీ సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎంపీగా ఓడిపోయింది, ఓడగొట్టినారు అప్పుడు ఎమర్జెన్సీ తర్వాత 78లో అనుకుంటాను. చాలామంది మమతా బెనర్జీ ఓడిపోయింది, ఎమ్మెల్యేగా రాలేదు, సువేందు అధికారి ఆపోజిట్గా. సో కొంచెం ఇది ఉంది. ముందు ఎడ్యుకేటెడ్ పీపుల్ రాజకీయాల్లోకి రావడం, తర్వాత ఇదంతా కూడా ఏదైతే వర్కింగ్ ఏదైతే ఉందో డిజిటల్ సిస్టంలో పోవడం, ఇవన్నీ జరిగితే స్లోలీ కరప్షన్ తగ్గొచ్చు, దేశం అభివృద్ధి కావచ్చు. ఇప్పుడు లాస్ట్ 10-15 ఇయర్స్లో చాలా మార్పు వచ్చింది దేశంలో. ఓకే ఎకానమీ డెవలప్ అవుతుంది, ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంది. సో మీరు అనుకున్నట్టు మంచి మార్పు వస్తుంది అనుకుందాం. తప్పకుండా నేను ఆశావాదిని. 10-15 ఇయర్స్లో ఇండియా విల్ డెఫినెట్లీ చేంజ్, టోటల్లీ చేంజ్. ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.